ప్రతి ఒక్కరికి డ్రీమ్ తెలంగాణ గ్రూప్ 1 సాధించాలి, ఒక మంచి ఆఫీసర్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది డ్రీమ్. బోత్ ఆఫ్ దెమ్ వర్ ఎక్సైటెడ్. నాకు ఒక 1 minute కొంచెం ట్రాన్స్లోనే ఉన్నాను నేను. అది ఆ 127 ర్యాంక్ అనేది గ్రేట్ అచీవ్మెంట్. అది ప్లస్ అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జెర్సీలో నాని మూమెంట్. అది మా ఫాదర్ ఎల్ఐసిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేస్తున్నారు అండ్ మా మదర్ తెలంగాణ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో జాయింట్ సెక్రటరీ. వీళ్ళిద్దరే నాకు గవర్నమెంట్ సర్వీస్లోకి రావడానికి ఇన్స్పిరేషన్. సో మీరు ఎన్ఐటి వరంగల్ అంటే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ యాక్చువల్లీ. సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మనకి ఎస్పెషల్లీ మన తెలంగాణ గ్రూప్ 1లో ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఉంటుంది. ఆబ్వియస్లీ మీరు అన్నట్టు ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒక అంటే కోచింగ్ మీరు తీసుకోకుండా ఈ ఫీల్డ్కి ఈ ప్రిపరేషన్ కోచింగ్ చాలా ఈజీ చేసేస్తుంది మనకు టాస్క్. అండ్ ఏం బుక్స్ చదవాలి, ఏం మెటీరియల్స్ చదవాలి, ఈవెన్ మెయిన్స్ రాసేటప్పుడు రఫీ సార్ అయినా దే వర్ వెరీ లైక్ గుడ్. ఆన్సర్ రైటింగ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం లేట్ చేయొద్దు. అది చాలామంది స్టూడెంట్స్ ఇదే ప్రాబ్లం, రాయరు వాళ్ళ ఆన్సర్ రాయ. ఇన్ టెస్ట్ సిరీస్ మీ సక్సెస్లో ప్లే చేసిన రోల్ ఏంటి? ప్లస్ అది కాకుండా మన ఇన్స్టిట్యూట్లో రఫీ సార్ మెంటర్షిప్ కూడా స్టూడెంట్స్ని గైడ్ కూడా చేస్తారు. సో అది మీకు ఎలా బెనిఫిట్ అయింది? చాలామంది అనుకుంటారు నాలాగా కోచింగ్ తీసుకున్నప్పుడు టెస్ట్ సిరీస్ ఎందుకు తీసుకోవాలి, వీకెండ్ మీరు ఆఫ్లైన్ వచ్చి ఇక్కడ రాయండి అట్లీస్ట్ ఫర్ మీన్స్. సో దట్ వే మీకు కరెక్ట్ 3 hours పేపర్. ఇంత కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలంటే మనకి ఏదో ఒక మోటివేషన్ డ్రైవ్ చేస్తుంటుంది, లేకపోతే చేయలేము. అంటే సంథింగ్ ఏదో కావాలి అంటే డ్రీమ్ అని ఉంటుంది, బట్ సంథింగ్ విల్ డ్రైవ్ అస్. నాకు కొంచెం ఊహ తెలిసినప్పుడు నుండి ఎస్పెషల్లీ మై మదర్ చేస్తున్న వర్క్ చూస్తే ఒక్క సిగ్నేచర్ కోసం పీపుల్ యూస్ టు గవర్నమెంట్ ఆఫీసెస్ మనకి తెలిసి ఎట్లా ఉంటాయో, ఇట్ టేక్స్ మంత్స్ అండ్ మంత్స్ ఫర్ అ ప్రాసెస్ టు గెట్ డన్. అలాంటిది ఒక్క సైన్ అయినప్పుడు ఆర్ ఒక వాళ్ళ లైఫ్ అన్నది టర్న్ అయిపోతుంది. మనకి ఇట్ ఇస్ అ స్మాల్ అమౌంట్ అవ్వచ్చు, ఒక స్మాల్ థింగ్ అవ్వచ్చు. వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. ఈరోజు మన స్టూడియోకి ప్రతిభా శేఖర్ గారు వచ్చారు. సో తను తెలంగాణ గ్రూప్ 1 ర్యాంక్ 127 సాధించారు. సో ఏమీ కోచింగ్ లేకుండా ఎంతో కష్టపడి శ్రమించి ఈ ర్యాంక్ సాధించుకోవడం జరిగింది. సో ఈరోజు మనం తన సక్సెస్ యొక్క సీక్రెట్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ వాటి గురించి మనం తెలుసుకుందాము. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. ప్రతి ఒక్కరికి డ్రీమ్ తెలంగాణ గ్రూప్ 1 సాధించాలి, ఒక మంచి ఆఫీసర్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది డ్రీమ్. కానీ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యే రోజు అంటే మనకి ఏదైతే ర్యాంక్ వస్తుందో, ఎస్పెషల్లీ జిఆర్ఎల్ వచ్చినప్పుడు, అటువంటప్పుడు సడన్గా వచ్చింది. ఎవరు ఊహించుకోలేదు ఆ రోజు వస్తుంది. ఉగాది పండుగ మనకి మళ్ళీ ఆ రోజు వస్తుందని ఎవరు అనుకోలేదు. సడన్గా ఆ రోజు రిలీజ్ అయింది. అప్పుడు మీరు ఎక్కడున్నారు? మీ ఎక్సైట్మెంట్ మీ ఎలా ఫీల్ అయ్యారు? నేను ఇంట్లోనే ఉన్నాను. మీరు అన్నట్టు పండుగ రోజు అసలు ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు. పూజలు వీటి కోసం అని ఏదో ప్రిపరేషన్స్లో ఉన్నాను నేనైతే. ఆ టైంలో ఎవరో కాల్ చేసి జిఆర్ఎల్ రిలీజ్ అయ్యింది చూసుకున్నావా అని అడిగారు. అప్పటి వరకు ఏదో ఒక సర్వీస్ వస్తుంది అని అయితే అనుకున్నాం, కానీ లైక్ ప్లేసింగ్ ఎక్కడ ఉంటుంది ర్యాంక్ లిస్ట్లో మనది అన్నది ఐడియా లేదు నాకు. మా పేరెంట్స్ ఉన్నారు నాతో. ఓపెన్ చేసి జిఆర్ఎల్ చెక్ చేసుకున్న తర్వాత 127 ర్యాంక్ వచ్చింది అని చూసి బోత్ ఆఫ్ దెమ్ వర్ ఎక్సైటెడ్. నాకు ఒక 1 minute కొంచెం ట్రాన్స్లోనే ఉన్నాను నేను. ఇన్ని ఇయర్స్ నుండి ఉన్న డ్రీమ్ కాబట్టి ఆ మూమెంట్ ప్రాసెస్ చేసుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది. బట్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మొత్తం టీయర్స్తో ఇంకా అంతా. సో ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీ ఫ్యామిలీ మూమెంట్. ఖచ్చితంగా అది ఆ 127 ర్యాంక్ అనేది గ్రేట్ అచీవ్మెంట్. అది ప్లస్ అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జెర్సీలో నాని మూమెంట్. అది ఆ 1 minute మీరు ఏదైతే చెప్పారో అది నాకు తెలిసి మనం ఎప్పటికీ మర్చిపోలేం. అంతే, ఎప్పటికీ మర్చిపోలేం. ఏదైతే మనకి అప్పుడు వచ్చిందో అస్సలు మర్చిపోలేం మనం. ఎస్పెషల్లీ ఇన్ని ఎగ్జామ్స్, ఇన్ని ఫెయిలియర్స్ తర్వాత, ప్రతి ఎగ్జామ్ రిజల్ట్ తర్వాత యూ ఓన్లీ సీ పేరెంట్స్ కానీ ఎవరో కానీ డిసప్పాయింట్మెంట్, ఒక నిరాశ, ఏడుపు, ఇవే చూసిన తర్వాత ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ దట్ ఫ్రూట్ఫుల్ మూమెంట్, యువర్ పేరెంట్స్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నది ఇట్స్ ద మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ మూమెంట్ ఎవరికైనా. కరెక్ట్గా ర్యాంక్ టైంలో మీ పేరెంట్స్ దగ్గర ఉన్నారు, లక్కీ అసలుకి. ఎందుకంటే ఆ టైంలో పేరెంట్స్ ఫేస్ చూడడం అనేది చాలా గ్రేట్. మనం చాలా మంది రిజల్ట్ వచ్చినప్పుడు బయట ఉండమో లేదా అశోక్ నగర్లో ఉండడం జరుగుతుంది, బట్ అలా కాకుండా మీరు కరెక్ట్గా ఇంట్లోనే ఉన్నారు. ఇట్స్ గ్రేట్ నిజంగా. అది అంటే ఆ టైంలో ఎవరైనా సరే వాళ్ళ పేరెంట్స్తోనే ఉండాలని కోరుకుంటారు. సో లక్కీలీ మీరు పేరెంట్స్తోనే ఉన్నారు. గ్రేట్, ఇట్స్ ఎమోషనల్ మూమెంట్ ఖచ్చితంగా అది.
సో మీ బ్యాక్గ్రౌండ్ గురించి అంటే మీ అకాడమిక్స్ కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తారా? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా ఫాదర్ మదర్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్. మా ఫాదర్ ఎల్ఐసిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేస్తున్నారు అండ్ మా మదర్ తెలంగాణ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో జాయింట్ సెక్రటరీ. వీళ్ళిద్దరే నాకు గవర్నమెంట్ సర్వీస్లోకి రావడానికి ఇన్స్పిరేషన్. నేను చిన్నప్పటి నుండి ఇదే డ్రీమ్తో ఉండేదాన్ని ఎవర్ సిన్స్ ఐ నోన్ దట్ డ్రీమ్స్ డూ ఎగ్జిస్ట్. అండ్ ఇక్కడే వాళ్ళతో ఆఫీస్లో తిరగడం, వాళ్ళు పనిచేస్తున్న విధానం చూడడం, దట్ వాజ్ మై ఇన్స్పిరేషన్. ఇంటర్మీడియట్ తర్వాత ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను నేను అండ్ 2020 బ్యాచ్ పాస్డ్ అవుట్. డ్యూరింగ్ కాలేజ్ ఓన్లీ నేను ఇంకా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను టు నాట్ గోయింగ్ టు ద సాఫ్ట్వేర్ సైడ్. నేను ప్లేస్మెంట్స్ కూడా తీసుకోలేదు. ఐ ఇమీడియట్లీ జంప్డ్ ఇన్ టు ద ప్రిపరేషన్. సో మీరు ఎన్ఐటి వరంగల్ అంటే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ యాక్చువల్లీ. సో అటువంటి ఇన్స్టిట్యూషన్లో నుంచి వెళ్తే మీకు బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ మీరు చిన్నప్పటి నుంచి మీ డ్రీమ్ గవర్నమెంట్ జాబ్స్ అంటున్నారు. సో చాలామంది ఇలా ఇంజనీరింగ్ నుంచి షిఫ్ట్ అయ్యి వస్తున్నారు. సో అది ఏంటి ఆ ట్రాన్సిషన్ అంత ఈజీ అంటారా? ఎందుకంటే ఈ ప్రిపరేషన్కి, లేకపోతే వాళ్ళు ఇంజనీరింగ్ ఉన్నప్పుడు ఏమైనా వర్క్ చేస్తే కొంచెం ఏమైనా ఈజీ అవుతుందా? ఎందుకంటే అది టెక్నికల్, కంప్లీట్లీ సబ్జెక్ట్స్ కానీ వేరు, ఇది ఈ ఫీల్డ్ వేరు. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ ట్రాన్సిషన్ ఆ టైంలో? Definitely difficult, sir. More than the transition, the choice itself is very difficult. ఎందుకంటే you have a scope for a very good package, especially when you come from premium institutions. నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఆల్మోస్ట్ మంచి ప్యాకేజెస్తో దెవర్ ఇన్ అ గుడ్ ప్లేస్. సో ఆ పియర్ ప్రెషర్ ఉంటుంది మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఇన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ కంపారిజన్ అన్నది ఉంటుంది. యూ హ్యావ్ టు ఓవర్కమ్ దట్. అండ్ ప్రిపరేషన్ వైజ్ వచ్చేసి ఇట్ ఈస్ అగైన్ డిఫికల్ట్. ఎందుకంటే ఈ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్స్, హిస్టరీ, పాలిటీ ఇవన్నీ యూ హెవ్ లెఫ్ట్ ఇట్ బిహైండ్ 10th క్లాస్లోనే. సో ఆ షిఫ్ట్ అన్నది మనకి ఇట్ ఈస్ నాట్ ఈజీ మళ్ళీ టు గో బ్యాక్ టు దోస్ సబ్జెక్ట్స్ అన్నది. నేను కాలేజ్ ఇయర్స్లో ఎక్కువ ప్రిపరేషన్ ఏం చేయలేదు. ఐ జస్ట్ గాట్ టు నో ద బేసిక్స్ ఆఫ్ దీస్ ఎగ్జామ్స్ అండ్ ఆల్, అంతే. ప్రిపరేషన్ అన్నది కాలేజ్ అయిపోయిన తర్వాతే చేశాను. బట్ ది ఓన్లీ అడ్వాంటేజ్ ఎందుకు ఇట్లా ఐఐటీస్, ఎన్ఐటీస్ ఈ స్టూడెంట్స్కి ఎక్కువ వస్తుంది అనేది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ డెడికేటెడ్ మైండ్ సెట్లో ఉంటారు. ఆల్రెడీ ఇంటర్మీడియట్ నుండి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండి చదువుతూ ఒక ఎన్ఐటీ వెళ్ళాలంటేనే మీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంటారు. ఆ డిటర్మినేషన్ అనేది ఫస్ట్ నుంచే ఉంటుంది, దాన్ని మీరు డైవర్ట్ చేస్తారు. ఆ టైం మేనేజ్మెంట్ అన్నది అలవాట్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఈజీ. అదర్వైజ్ ఎనీవన్ కెన్ డూ దిస్. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఓకే ఓకే. సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మనకి ఎస్పెషల్లీ మన తెలంగాణ గ్రూప్లో ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు కోచింగ్ కానీ లేకపోతే ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, దాని గురించి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పగలుగుతారా? కోచింగ్ అన్నది నేను ఎప్పుడూ తీసుకోలేదు, ఎక్కడా తీసుకోలేదు. యూపీఎస్సీ కానీ టీజీపీఎస్సీకి కానీ ఓన్లీ టెస్ట్ సిరీస్ మాత్రం నేను తీసుకునేదాన్ని. ఎందుకంటే ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్లో అని నేను బిలీవ్ చేస్తాను కాబట్టి. ఆబ్వియస్లీ మీరు అన్నట్టు ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. బట్ ద కామనాలిటీ ఇన్ బోత్ ఆఫ్ దెమ్ ఇస్ ప్రాక్టీస్. ఎవరికైనా సరే నేను కొత్త ఆస్పిరెంట్స్ కానీ ఇదే చెప్తాను, ప్రాక్టీస్ ఇస్ ద కీ ఏదైనా. ప్రిలిమ్స్కి వచ్చేసి నేను 1 or 2 months ముందు ఈ ఆన్సర్ రైటింగ్ వీటిపైన ఫోకస్ కొంచెం తగ్గించి ఐ యూస్ టు గో ఇన్ టు ద ప్రిలిమ్స్ మోడ్. కానీ రోజు ఒక పేపర్ అయినా ఐ యూస్ టు అటెంప్ట్ ఎవ్రీ డే. దీనివల్ల ఏంటంటే మనకి ఒక కైండ్ ఆఫ్ ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది. ఒక ఆప్షన్ ఆర్ ఆన్సర్ చూసినప్పుడు యూ విల్ నో హౌ టు ఎలిమినేట్. దట్ కీ టు ప్రిలిమ్స్ అని నేను అనుకుంటాను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నామని కాదు, ఎంత మనం ఎలిమినేట్ చేయగలుగుతున్నాం అన్నది ఈజ్ అ ట్రిక్ ఫర్ ప్రిలిమ్స్ ఎప్పుడైనా. సో అది ఇట్ కమ్స్ ఓన్లీ విత్ ప్రాక్టీస్ సార్. సో టేక్ యాజ్ మెనీ టెస్ట్ సిరీస్ యాజ్ యూ క్యాన్ అనే చెప్తాను. అంటే కోచింగ్ మీరు తీసుకోకుండా ఈ ఫీల్డ్కి ఈ ప్రిపరేషన్ చేసి 127 ర్యాంక్ తెచ్చుకున్నారు. ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే 100 మందిలో ఒకరికో ఇద్దరు వల్ల అవుతుంది. జనరల్గా అందరు కోచింగ్ అటెండ్ అవుతారు, కోచింగ్ వల్ల కొంచెం ప్రిపరేషన్ ఈజీ అయ్యిందండి. మరి ఆ జనరల్గా కాన్సెప్ట్స్ అర్థం చేసుకుని దట్స్ నాట్ దాట్ మచ్ ఈజీ. అంటే మీరు ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉండాలి. సో దాని గురించి చెప్పగలరు అంటే వితౌట్ కోచింగ్ ఈ కావాల్సిన సింప్లిఫికేషన్ ఆఫ్ ద టాపిక్స్ కానీ ఎలా చేశారు మీరు? డెఫినెట్లీ డిఫికల్ట్ సార్. నాకు చాలామంది చెప్పారు కోచింగ్ ఏదన్నా జాయిన్ అవ్వు, అట్లీస్ట్ 1 year కోసం ఒక కోర్స్ అన్నా తీసుకోమని చెప్పి. బట్ ఇనిషియలీ నుండి కూడా ఐ ఇన్సిస్టెడ్ దట్ ఐ వాంటెడ్ టు డూ దిస్ ఆన్ మై సెల్ఫ్. ఎందుకంటే కోచింగ్ చాలా ఈజీ చేసేస్తుంది మనకు టాస్క్. ఇట్ ఈస్ అ వెరీ ఈజియర్ ఆప్షన్.
మనకి కాన్సెప్ట్స్ అన్నవి అర్థమైపోతాయి, ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు, బాగుంటుంది. సెల్ఫ్ ప్రిపరేషన్లో చాలా డిఫికల్టీ ఉంటుంది, ఎందుకంటే మల్టిపుల్ సోర్సెస్ చూడాల్సి వస్తుంది. నేను యూట్యూబ్ చాలా రిలై అయ్యేదాన్ని, యూట్యూబ్ పైన వీడియోస్ పైన, అండ్ మల్టిపుల్ బుక్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ సెల్ఫ్ ప్రిపరేషన్తో. కానీ నాకున్న అడ్వాంటేజ్ ఏమైందంటే అంత హార్డ్ వర్క్ చేసి ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం వల్ల అది లాంగ్ టర్మ్కి గుర్తుండిపోతుంది మనకి. ఒక కాన్సెప్చువల్ క్లారిటీ అన్నది మనం డెవలప్ చేసుకోగలుగుతాము. దట్ నాకు తెలిసి లైక్ కోచింగ్ తీసుకునే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ సెల్ఫ్ ప్రిపరేషన్ వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ ఇది, మనం ఎఫర్ట్ పెడతాం కాబట్టి అది ఎక్కువ టైం గుర్తుండిపోతుంది. అండ్ నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నాకు కరెక్ట్ టైంకి కరెక్ట్ గైడెన్స్ దొరికింది. మామిడి హరికృష్ణ సార్ అని ఇక్కడ డైరెక్టర్, మన లాంగ్వేజ్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్. నాకు నా బీటెక్ ఫైనల్ ఇయర్ ఆ టైంలో సారే నేను కలిశాను. అప్పుడు సార్ నాకు చూసి యూ షుడ్ డూ యూపీఎస్సీ, ఎందుకు సాఫ్ట్వేర్లో అట్లా యూ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్ అండ్ ఎబిలిటీస్, నువ్వు గవర్నమెంట్ సైడ్ వస్తే బాగుంటుంది అని చెప్పి సరే ఎంకరేజ్ చేశారు నన్ను. అండ్ ఏం బుక్స్ చదవాలి, ఏం మెటీరియల్స్ చదవాలి, ఆర్ ఎప్పుడైనా ఏదైనా కాన్సెప్ట్ చాలా కష్టంగా అనిపించి ఇది నాకు అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు సార్ కూడా టైం తీసుకొని ఎంత నైట్ అయినా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు నాకు. సో అది నాకు చాలా హెల్ప్ అయ్యింది, ఆ కైండ్ ఆఫ్ గైడెన్స్. యాక్చువల్లీ స్టేట్ సర్వీస్ కానీ యూపీఎస్సీ కానీ ప్రతి ఒక్కరికి మెంటర్ అండ్ బ్యాక్గ్రౌండ్ చాలా అవసరం ఖచ్చితంగా, లేకపోతే ఆ గైడెన్స్ అనేది మిస్లీడ్ అయిపోతారు. ఇది వన్ ఆఫ్ ద నేను చూసింది స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా ఇదే రీజన్. అన్నెసరీ బుక్స్ క్యాచ్ చేయడము, లేకపోతే అన్నెసరీ రాంగ్ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడము, ఇటువంటిది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో కాబట్టి మీ లక్కీ పీపుల్, ఖచ్చితంగా ఒక మంచి మెంటర్ దొరకడం కూడా మీ సక్సెస్ వన్ ఆఫ్ ద రీజన్. నిజంగా ఐ హావ్ బీన్ వెరీ లక్కీ ఇన్ దట్ ఆస్పెక్ట్. నాకు ప్రిపరేషన్ అప్పుడు మామిడి హరికృష్ణ సార్ అయినా, ఈవెన్ మెయిన్స్ రాసేటప్పుడు రఫీ సార్ అయినా, దే వేర్ వెరీ లైక్ గుడ్ ఫోర్సెస్ బిహైండ్ ఆల్ దిస్. నాకు ఆన్సర్ రైటింగ్ నాకు ప్రాక్టీస్ ఉండేది, కానీ క్రిస్ప్గా ఎలా రాయాలి ఇదంతా నాకు ఐ యూస్ టు ఫాల్ షార్ట్ ఇన్ దట్, 1-2 పాయింట్స్ యాడ్ చేయడంలో. సో నేను రాసిన ప్రతి ఆన్సర్స్ నేను అక్కడ సార్కి, హరికృష్ణ సార్కి చూపించేదాన్ని, ఇక్కడ రఫీ సార్ టెస్ట్ సిరీస్ చూసేవారు. సో దట్ కైండ్ ఆఫ్ ఇన్పుట్ నాకు చాలా హెల్ప్ చేసింది. సో అవి ఇప్పుడు మెయిన్సే మోస్ట్ ఇంపార్టెంట్ మనం జాబ్ తెచ్చుకోవాలంటే. ఈ మెయిన్స్కి మీరు ఆన్సర్ రైటింగ్ మాట్లాడుతున్నారు. సో ఆన్సర్ రైటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్, గుడ్ ప్రెజెంటేషన్, గుడ్ కంటెంట్ అనేది బాగా రాయాలి. సో దీనికి సంబంధించి ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అంటే మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారు, ఏ విధంగా మీరు ఒక బెస్ట్ ఆన్సర్ వైపు వెళ్ళారు అనే విషయాల గురించి చెప్తారా? ఐ మీన్ ఎలాగ రాశారు అంటే దాని టెక్నిక్స్ అవి. ఆన్సర్ రైటింగ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం లేట్ చెయ్యొద్దు. అది నేను ఇనిషియల్ ఇయర్స్లో చేసిన మిస్టేక్ అది. ఐ నెవర్ రోట్ ఆన్సర్స్ టైమ్లీ, ఎందుకంటే నాకు భయం వేసేది. చాలా మంది స్టూడెంట్స్ ఇదే ప్రాబ్లం, రాయరు వాళ్ళ ఆన్సర్ రాయకుండా ఎలా వస్తుంది. నన్ను కూడా చాలామంది మేము ప్రిపరేషన్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ వచ్చేసి ఎలా రాయాలి ఆన్సర్, బెస్ట్ ఆన్సర్ ఎలా రాయాలంటారు. ఫస్ట్ నువ్వు రాసి దానికి తీసుకొస్తే ఇంప్రూవ్మెంట్స్ మనం సజెస్ట్ చేయొచ్చు. వాళ్ళు అసలు ఓపెనే చేయరు, బుక్ ఓపెన్ చేయకుండా అసలు ఎలా పాసిబుల్ అవుతుందా అంటే ఐ థింక్ ఒక మేజర్ ఫియర్ ఏంటంటే వాట్ ఇఫ్ మై ఆన్సర్స్ ఆర్ నాట్ గుడ్, నాకు తక్కువ మార్క్స్ వస్తే ఎట్లా, నేను ఇంప్రూవ్ చేసుకోలేకపోతే ఏంటి పరిస్థితి, దిస్ కైండ్ ఆఫ్ ఫియర్ అన్నది అందరినీ ఆపేస్తుంది. బట్ అర్థం కానిది ఏంటంటే చాలా మందికి వన్స్ యూ స్టార్ట్ రైటింగ్ కాన్స్టెంట్లీ దెన్ యువర్ ఆన్సర్స్ విల్ ఆటోమేటికలీ ఇంప్రూవ్. ఇది అర్థం చేసుకోవడానికి చాలా మందికి టైం పడుతుంది. సో నేను ఎవరికైనా ఆస్పిరెంట్స్కి చెప్పేది ఇదే, ఎవరన్నా నన్ను అడిగినా కానీ స్టార్ట్ ఆన్సర్ రైటింగ్ యాజ్ సూన్ యాజ్ యూ క్యాన్. ప్రిలిమ్స్ అయినాక చేస్తాను ఆర్ ఇంతసార్లు నేను రివిజన్ చేసి చేస్తాను, నో. మీరు ఈరోజు చదివిన కాన్సెప్ట్ అయినా సరే ట్రై టు రీప్రొడ్యూస్ ఇట్, సో దట్ విల్ హెల్ప్ యూ రిమెంబర్ ఆల్సో. అండ్ వాట్ హ్యాపెన్స్ మ్యాక్సిమం ఇనిషియలీ స్టార్ట్ చేసినప్పుడు మన ఆన్సర్స్ మనకే నచ్చవు, మళ్ళీ చూసుకున్న తర్వాత మనకే 1-2 మార్క్స్ కూడా వేసుకోవాలనిపించదు దానికి. బట్ ఇఫ్ యూ కీప్ రైటింగ్ అండ్ రైటింగ్ థింగ్స్ విల్ ఇంప్రూవ్. సో ఆన్సర్ రైటింగ్కి వచ్చేసి 2 facets ఉంటాయి, ఒకటి కంటెంట్, ఇంకోటి క్రియేటివిటీ. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ నన్ను అడిగితే. ఎందుకంటే మీకు ఓన్లీ కంటెంట్ ఉండి మీరు రాసుకుంటూ పోతాను అంటే కాంపిటీషన్ ఎంత ఇమ్మెన్స్ ఉందంటే యూ వోంట్ బి ఏబుల్ టు మేక్ ఇట్. సో యూ నీడ్ సమ్ క్రియేటివిటీ ఆల్సో. పేపర్ ఎవాల్యుయేట్ చేస్తున్న అతను హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్ చూస్తూ ఉంటాడు ఎవ్రీడే. సో యువర్ పేపర్ షుడ్ స్టాండ్ అవుట్. సో ఆన్సర్స్ రాస్తున్నప్పుడు మై ఓన్లీ థాట్ ఎవ్రీ డే ఇస్ లైక్ హౌ డూ ఐ మేక్ దిస్ ఆన్సర్ లుక్ బెటర్
దెన్ ద పీపుల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీ. సో దట్ వే మన ఆన్సర్స్ విల్ స్టాండ్ అవుట్. కంటెంట్ అన్నది మీరు డైలీ ప్రిపరేషన్తో యూ విల్ గ్యాదర్ ఇట్. ఒక సీరియస్ ఆస్పిరెంట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ గుడ్ కంటెంట్. బట్ వై పీపుల్ మేక్ ఇట్ టు ద లిస్ట్, వై పీపుల్ డోంట్ మేక్ ఇట్ టు ద లిస్ట్ అన్నది క్రియేటివిటీ ఈజ్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. సో నేను వీలైనంత వరకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఆర్ రిపీటింగ్ క్వశ్చన్స్, ఈ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసి ఆర్ టెస్ట్ సిరీస్లో ఉన్న క్వశ్చన్స్కి ఐ ట్రై టు ప్రిపేర్ మోడల్ ఆన్సర్స్ బిఫోర్ హ్యాండ్. అట్లీస్ట్ మనకి ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ హ్యాండ్ ఉంటే మనకి టైం అన్నది సేవ్ అవుతుంది. అండ్ ప్రతి పేపర్ వైజ్ చూసుకుంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ హిస్టరీ పేపర్. సో ఎవ్రీ ఆన్సర్కి ఐ ట్రై టు ఇంక్లూడ్ అ డయాగ్రామ్, ఒక ఇండియా మ్యాప్ ఆర్ మేబీ జస్ట్ షో కాకతీయ డైనస్టీ గురించి అడిగితే డ్రా లిటిల్ ఇండియా మ్యాప్ అండ్ షో ది ఎక్స్టెంట్ ఆఫ్ ఇట్. సో దానివల్ల యువర్ ఆన్సర్ విల్ స్టాండ్ అవుట్. అండ్ ట్రై టు రైట్ ఆన్సర్స్ ఇన్ డిఫరెంట్ ప్యాటర్న్స్, పాయింట్ వైజ్ ఆర్ ఇట్లా పారాగ్రాఫ్ మోడల్స్లో కాకుండా పుట్ యువర్ పాయింట్స్ క్రిస్ప్ అండ్ ట్రై టు యూనో డిఫరెన్సెస్ లాగా రాయండి. కంపారిజన్ ఫార్మాట్లో లేకపోతే ట్యాబ్యులర్ ఫార్మాట్లో రాయండి. ఒక ఆన్సర్ ఇంకో ఆన్సర్, ఈవెన్ యోర్ ఓన్ ఆన్సర్ షుడ్ ఆల్సో బ్రేక్ ద ప్యాటర్న్. 15 క్వశ్చన్స్లో 15 ఒకటేలాగా కనిపించకూడదు. దే షుడ్ బీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. అది నేను అనుకున్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ టుక్ రఫీ సర్స్ సర్టన్ అడ్వైజెస్ ఇన్ టైమ్ మేనేజ్మెంట్ వెరీ వెరీ సీరియస్లీ. ఒకటి హీ సెడ్ ఏదేమైనా ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యూ రైట్ 15 ఆన్సర్స్, ఫిల్ దోస్ 45 పేపర్స్. That I did without any exception. అన్ని పేపర్స్లో అన్ని రాశాను. అండ్ ఆల్సో హీ టోల్డ్ మీ 10 minutesకి మించి ఒక క్వశ్చన్ వెళ్ళకుండా చూడండి అని చెప్పి. సో వెన్ ఐ యూస్ టు ప్రాక్టీస్ అట్ హోమ్ ఐ యూస్ టు పుట్ అ లిటిల్ టైమర్ ఆల్సో. ఆ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ నేను కొంచెం జాగ్రత్తగా ఫాలో అయ్యాను. దట్ ఐ థింక్ ఎవ్రీవన్ బ్యూటిఫుల్ టెక్నిక్స్. మీరు అంటే నిజంగా అసలుకి అంటే మీరు చేసిన వర్క్ చూస్తే ఎనార్మస్. అసలు అందులోనూ మీరు ఒకటి చెప్పారు, ఐ మీన్ కొన్ని పాయింట్స్ నేను విన్నది ప్లస్ నేను కూడా ఫాలో అవుతుంది, అసలు ర్యాంకర్ నేను ఫాలో అవుతుంది. ఇంట్రొడక్షన్స్ కన్క్లూజన్స్ ముందే ప్రిపేర్ అయ్యాను. మన స్టేట్ సర్వీసెస్లో చాలా వరకు ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే వస్తాయి క్వశ్చన్స్. మన యూపీఎస్సీ లాగా డైనమిక్ తెలియని క్వశ్చన్ రాదు. వాటికి ముందే ఇంట్రొడక్షన్స్ ప్రిపేర్ అయిపోవచ్చు. మనం కానీ బెస్ట్ ఇంట్రొడక్షన్స్ ముందే ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో టైం సేవ్ అయిపోతుంది. అంటే ఆలోచించాల్సిన పని ఉండదు, టక్క మనం రాసేస్తాం. చాలామంది ఈ మాత్రం సింపుల్ వర్క్స్ కూడా చేయరు. సో అవి ఒకటి డయాగ్రామ్స్. సో మన వాళ్ళకి కొంచెం అబ్సెషన్ ఉంటుంది, మన ఎవాల్యుయేటర్స్ వాళ్ళకి కూడా. అది ప్లస్ డిఫరెన్స్ ఉంటుంది. బోల్డ్ ఆఫ్ అందరూ కంటెంట్ చూసి ఆ డయాగ్రామ్ చూస్తే వాళ్ళకి అబ్బా అయితే ఖచ్చితంగా గుడ్ స్టూడెంట్ అన్నది వస్తుంది ఖచ్చితంగా. సో మీరు మళ్ళీ టైం మేనేజ్మెంట్ గురించి కూడా మాట్లాడారు, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది 15 క్వశ్చన్ రాయలేకపోతుంటారు. రాసిన 12 క్వశ్చన్స్ జస్టిస్ చేస్తారు, 3 క్వశ్చన్స్ పోతాయి. అలా చూస్తే పర్ పేపర్ 5-6 మార్కులు అక్కడే తగ్గిపోతాయి. సో ఓవరాల్గా 30-40 మార్క్స్ వెనక్కి పడిపోతాం. సో డీసీ రావాల్సిన అతనికి ఏదో చిన్న సర్వీస్ వస్తుంది, కొంతమందికి రియల్ సర్వీస్ కూడా రాకపోవచ్చు. సో నిజంగా గ్రేట్ ఎఫర్ట్ చేశారు మీరు. నాకు చాలా మంది తెలుసు యూపీఎస్సీ వెటరన్స్ ఆర్ ఈవెన్ చాలా టాలెంటెడ్ పీపుల్ ఇన్ మై ఫ్రెండ్ సర్కిల్. ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రెజెంటేషన్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ వల్ల దే కుడెంట్ మేక్ ఇట్ టు ద లిస్ట్. అదర్వైజ్ దే వుడ్ హ్యావ్ మేడ్ వెరీ గుడ్ ఆఫీసర్స్ అని కూడా అనిపిస్తుంది నాకు. సో ఐ థింక్ బోత్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నా దృష్టిలో కంటెంట్ ఒక కన్ను అయితే ఇంకో కన్ను ప్రెజెంటేషన్, టైం మేనేజ్మెంట్. అందరూ ఎక్కువ అంటే నేను చూసిన ప్రిపరేషన్ కంటెంట్ ఇంకో బుక్ ట్రై చేస్తారు. అది ఇంకా చాలు, ఉన్నదాన్ని రివైజ్ చేసి ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయండి, దానికంటూ ప్రాక్టీస్ చేయండి. ఈ విషయం అర్థం చేసుకోలేరు చాలామంది. అంటే వాళ్ళు చేసే మిస్టేక్స్లో నేను అబ్జర్వ్ చేసేది ప్లస్ మీరు చేసిన డిఫరెన్సెస్, ఎందుకు మీరు సక్సెస్ అయ్యారనే విషయం అందరూ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ వెరీ ఇంపార్టెంట్. అందులో మీరు కోచింగ్ కూడా తీసుకోకుండా ఓన్లీ టెస్ట్ సిరీసే రాశారు. సో ఆ టెస్ట్ సిరీస్ మీ ప్రిపరేషన్ ఎలా అంటే చాలామంది తెలియక టెస్ట్ సిరీస్ రాయరు, ప్లస్ టెస్ట్ సిరీస్ జాయిన్ అయినా క్వశ్చన్స్ రాయరు. ఇప్పుడు మీరు చెప్పారు ఖచ్చితంగా అన్ని టెస్ట్ సిరీస్లు మీరు క్వశ్చన్స్ చూసేవాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు. రఫీ సార్ చెప్పినట్టు 15 క్వశ్చన్స్ ఫిల్ ఎలాగైనా అన్ని అటెంప్ట్ చేసి వచ్చేవాళ్ళు, బ్యాలెన్స్ చేసేవాళ్ళు. చాలామంది మెయిన్స్ వస్తూ టెస్ట్ సిరీస్ ఫస్ట్ జాయిన్ అయినా ఏదో ప్రైస్ కాంప్రమైజ్ అయిపోయి చిన్న టెస్ట్ సిరీస్ వాటిలో జాయిన్ అయ్యి ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. కానీ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ మనం ముందే ప్రాక్టీస్ చేయగలిగితే మనకి అక్కడ కూడా టైం సేవ్ అయిపోతుంది అనమాట. ప్లస్ మన పర్స్పెక్టివ్ కూడా ఆ లైన్లోకి వెళ్ళిపోతుంది. సో టెస్ట్ సిరీస్ ఎంతో ఇంపార్టెంట్ అయినా ఒకటి చాలామంది జాయిన్ అయినా ఇటువంటి కాంప్రమైజ్డ్ లో క్వాలిటీ వాటి జాయిన్ అయ్యి మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది.
థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, జాయిన్ రాయరు. కరెక్ట్. జాయిన్ అయ్యి ఒక 2 hours మనం బయట ఎంతో టైం స్పెండ్ చేస్తాం, సోషల్ మీడియాలో లేదా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాం. వచ్చి 10 questions ఇస్తే 5 అయినా రాయండి, దట్ విల్ బి ప్రాక్టీస్. కానీ అది కూడా చేయరు చాలామంది నేను గమనిస్తే. సో అటువంటి టెస్ట్ సిరీస్ మీ సక్సెస్లో ప్లే చేసిన రోల్ ఏంటి? ప్లస్ అది కాకుండా మన ఇన్స్టిట్యూట్లో రఫీ సార్ మెంటర్షిప్ కూడా స్టూడెంట్స్ని గైడ్ కూడా చేస్తారు. సో అది మీకు ఎలా బెనిఫిట్ అయింది అనేదాని గురించి. మీరు అడిగిన క్వశ్చన్స్లో లైక్ దెర్ ఆర్ 3 dimensions. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై టెస్ట్ సిరీస్ ఎందుకు తీసుకోవాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు. నాలాగా కోచింగ్ తీసుకున్నప్పుడు టెస్ట్ సిరీస్ ఎందుకు తీసుకోవాలి, వీ కెన్ డూ ఆన్ అవర్ ఓన్ అని చెప్పి అలా చేసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ వై టెస్ట్ సిరీస్ అవసరం అంటే మీకు ఒక రియల్ టైం మేనేజ్మెంట్ అన్నది వస్తుంది. మీరు ఎగ్జామ్ హాల్లో అయితే ఎట్లా ఉంటారో ఇక్కడికి వచ్చి రాయడం వల్ల మీకు ఆ సిమ్యులేషన్ అన్నది అవుతుంది, ఎన్వైర్న్మెంట్ అన్నది. సో ఐ డోంట్ ఈవెన్ సజెస్ట్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్. మీరు ఆఫ్లైన్ వచ్చి ఇక్కడ రాయండి, అట్లీస్ట్ ఫర్ మీన్స్. సో దట్ వే మీకు కరెక్ట్ 3 hours పేపర్ కంప్లీట్ చేయడం, ఇన్ని మినిట్స్లో ఈ ఆన్సర్ ఫినిష్ చేయడం, ఇది మీకు అలవాటు అవుతుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ టెస్ట్ సిరీస్. అండ్ సెకండ్లీ, మీరు అన్నట్టు క్వశ్చన్స్ అన్నవి మనకి ఎక్స్పెక్టెడ్ లైన్స్లో ఎలా ఉండొచ్చు అన్నది తెలుస్తుంది. సో ఈ ఆస్పెక్ట్ పరంగా మనకి ఏ టెస్ట్ సిరీస్ తీసుకుంటున్నాం బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో మార్కెట్లో దెర్ ఆర్ సో మెనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, విచ్ వన్ టు పిక్. కొన్ని చీపర్ ప్రైస్లో ఉంటాయి. ఐ హావ్ సీన్ వేర్ 1500 రూపీస్కి మీకు ఇంత వస్తుంది, 35 tests వస్తాయి, 50 tests వస్తాయి. ఇట్స్ ఓకే, బట్ యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ యువర్ క్వాలిటీ ఫర్ ప్రైస్ అనిపిస్తుంది, బికాస్ ఇట్ ఈస్ ఫర్ యువర్ ఫ్యూచర్ కదా. ఆబ్వియస్లీ లైఫ్ ఇక్కడ కానీ మిస్లీడ్ అయ్యామంటే, ఇప్పుడు సపోజ్ క్వాలిఫై అయితే ఓకే, క్వాలిఫై కాకపోతే వీఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ లైఫ్. 1-2 years అంటే మళ్ళీ దాని మీద మనం మనీ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. అదే ఇక్కడ ఇన్వెస్ట్ చేసి బెటర్గా ప్రిపేర్ అయితే బాగుంటుంది. సో అలాంటి ఆఫర్స్ ఎంత లూక్రేటివ్ అనిపించినా టెస్ట్ సిరీస్ షుడ్ బి సంథింగ్ లైక్ మీకు ప్రిడిక్టివ్ క్వశ్చన్స్ ఇవ్వాలి, లైక్ కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవ్వాలి అవి మళ్ళీ మనకు రియల్ ఎగ్జామ్లో. సెకండ్లీ, మనకి దాని తర్వాత డిస్కషన్స్ అయినా సరే, మోడల్ ఆన్సర్స్ అయినా సరే, దే షుడ్ బీ విత్ అ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్. అంటే మనకి ఇక్కడ వస్తున్న పాయింట్స్ అక్కడ వాళ్ళకి ఇస్తున్న కీతో మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. అండ్ ఇట్ షుడ్ హ్యావ్ మెనీ డైమెన్షన్స్. ఒకటే డైమెన్షన్ పరంగా కాకుండా మల్టిపుల్ డైమెన్షన్స్ కవర్ చేసేలాగా, పొలిటికల్, ఎకనామిక్, సోషల్, అన్ని డైమెన్షన్స్ కవర్ చేసే విధంగా ఉండాలి. అండ్ లాస్ట్లీ గైడెన్స్. ఆన్సర్స్ రాసేస్తాము, కరెక్షన్ చేసేసి ఏదో ఇవ్వాలి కాబట్టి మనకి ఇవ్వకుండా స్పెషల్ కేర్ తీసుకొని మనకి ఇండివిజువల్ పరంగా ఇఫ్ యూ రైట్ లైక్ దిస్ యూ కెన్ డూ బెటర్, ఆర్ ఇది ఇలా రాయకపోతే ఇట్ విల్ బి బెటర్ అని చెప్పగలిగేలాగా ఉండాలి టెస్ట్ సిరీస్. సో ఈ 4 aspects అన్నవి మైండ్లో పెట్టుకోవాలి ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకునేటప్పుడు. నాకు మెయిన్స్ టెస్ట్ సిరీస్కి అమిగోస్ ఆ విధంగా చాలా యూజ్ అయింది, బికాజ్ దెర్ వర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ నిజంగా చెప్తే. బట్ ఆ ఇండివిజువల్ కేర్ అన్నది నియర్లీ 1200 స్టూడెంట్స్. ఎగ్జాక్ట్లీ అంతమందిని కరెక్షన్ చేయడమే కాకుండా ఈవెన్ లైక్ నేను ఎంత లేట్ నైట్ ఏదన్నా డౌట్ అడిగినా సరే రెస్పాన్సివ్గా ఉండడము, ఆర్ ఇలా అవుతుంది సార్ నాకు సమ్వేర్ ఐఎమ్ ఫాలోయింగ్ షార్ట్ ఓవర్ హియర్ అంటే అలా కాదు ఇలా చేయమని చెప్పడము, ఈ విధంగా ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. రఫీ సార్ నైట్ 2 o'clock రిప్లేస్ ఇస్తారు అందరికి. స్టూడెంట్ అని ఈవెన్ ఎగ్జామ్ కొంతమంది అయితే ఇప్పుడు మనకి 2 o'clock ఎగ్జామ్ అయితే ఈవెన్ 10 o'clock 11 o'clock ఎగ్జామ్కి వెళ్ళే ముందు మెసేజ్ చేసినా ఆ సార్ వెంటనే రిప్లై ఇచ్చి, ఎందుకంటే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే గ్రూప్ 1 కాదు మనకి. ఇప్పుడు మనం చూస్తే 14 years తర్వాత వచ్చిన నోటిఫికేషన్. చాలా మందికి అసలు ఫస్ట్ టైం గ్రూప్ 1 సో ఎప్పుడు రాసుండు 90% పీపుల్, ఎందుకంటే మనకి ఇదే ఫస్ట్ టైం కాబట్టి. అటువంటి వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి, తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఎందుకంటే స్టేట్ సర్వీస్ ఎప్పుడు వేరు. చాలామంది యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఉండి యూపీఎస్సీ రిలేటెడ్ ఆన్సర్ రైటింగ్, టెస్ట్ సిరీస్ వాటి గురించి యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, కానీ వీటి గురించి తెలియదు. సార్ లాంటి వాళ్ళు 3 times ఇంటర్వ్యూకి వెళ్ళి స్టేట్ సర్వీస్ దగ్గర నుంచి చూసిన వాళ్ళు అనమాట. అందుకని ఆయన బెటర్గా ఆన్సర్ ఇవ్వగలుగుతారు, బట్ అదేవిధంగా టైం కూడా కేటాయిస్తారు అనమాట దానికి. అండ్ సార్కి ఏంటంటే ఆల్రెడీ ఈ ప్రాసెస్ మీరు అన్నట్టు తెలుసు, ద లూప్ హోల్స్ తెలుసు, ద లీగల్ బ్యాటిల్స్ తెలుసు. సో నాట్ జస్ట్ గైడెన్స్ ఇన్ ద టెస్ట్ సిరీస్ అనే కాదు, మోటివేషనల్ ఫ్యాక్టర్ కూడా చాలా ఉండేది. లైక్ ఐ రిమెంబర్
నేను డిస్కషన్ వీడియోస్ అన్న కొన్ని అటెండ్ అవ్వకపోయేదాన్ని, కానీ సార్ క్లాసెస్ అన్ని అటెండ్ అయ్యేదాన్ని. ఈ యూస్ టు బీ లైక్ మీరు ఈవెన్ లాస్ట్ ఎగ్జామ్కి ముందు 2-3 days ముందు కూడా వీ హ్యాడ్ వెరీ సీరియస్ లీగల్ బ్యాటిల్స్, ఎగ్జామ్స్ అవుతాయో లేదో అని చెప్పి. సో సార్ వాజ్ లైక్ ఒక 2 weeks ముందు నుండే మాకు ఐడియా ఉంది ఇట్లా ఉంటుంది లీగల్ బ్యాటిల్స్ అని. మీరు రిలాక్స్ అవ్వకండి, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందో లేదో మనకి తెలీదు, బట్ అవ్వదు అన్నట్టే మీరు చదవండి. ఎందుకంటే ఈ టైంలో ఎవరైతే రిలాక్స్ అవ్వకుండా చదువుతారో దెన్ ఓన్లీ యుల్ బీ క్వాలిఫైడ్ టు బీ అ గ్రూప్ 1 ఆఫీసర్. సో ఇప్పుడు ఎగ్జామ్ పోతుంది కదా అని చెప్పి మీరు రిలాక్స్ అయిపోతే మీకు ఆ డిసిప్లిన్ పోతే యూఆర్ నాట్ ఈవెన్ క్వాలిఫైడ్ అని చెప్పేవాళ్ళు. సో మనం ఎగ్జామ్కి ఎప్పుడు రెడీగా ఉండాలి. లేకపోతే సడన్గా ఇలా ఎగ్జామ్స్ జరిగితే విల్ లూజ్ అవర్ కెరీర్, అవర్ లైఫ్. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో, ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలియదు. జాక్పాట్ నోటిఫికేషన్ 563 పోస్ట్స్, ఐ థింక్ మళ్ళీ ఎప్పుడు రాదు. అండ్ వీ షుడ్ నెవర్ రిలాక్స్. అది ప్రిపరేషన్, వీ షుడ్ బి రెడీ. ఎగ్జామ్ ఇది యాక్చువల్లీ ప్రతిసారి స్టేట్ సర్వీసెస్లో ఈవెన్ అదర్ స్టేట్స్లో కూడా ఈ ప్యాటర్న్ ఇంతే ఉంటుందన్నమాట. ఈ పోస్ట్పోన్మెంట్ రూమర్స్ ఎక్కువ వస్తుంటాయి. సో అటువంటి టైంలో మనం ఇంకా మెంటల్గా స్ట్రాంగ్ ఉండి చేయాలి. సో దాట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేట్ రీజన్ మీ సక్సెస్ ఖచ్చితంగా. అది నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ గురించి, అంటే ఎక్స్పెషల్లీ డైలీ ప్రిపరేషన్. ఎందుకంటే ఇది ఒక రోజులో చదివి ఇంజనీరింగ్ లాగా నైట్ చదివి క్రాక్ చేసే ఎగ్జామ్స్ కావు ఇవి. కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేయాలి. సో దానికి సంబంధించి టైం మేనేజ్మెంట్ మీరు ఎలా మీ ప్రిపరేషన్, తెలంగాణ ఎగ్జామ్ మన గ్రూప్ 1కి సంబంధించి డైలీ టైం ఎలా మేనేజ్ చేసేవాళ్ళు, ప్లస్ కొన్నిసార్లు ఎలా రిలాక్స్ అవ్వడానికి కానీ, లేకపోతే ఎందుకంటే కన్సిస్టెంట్గా ఎవరు చదవలేరు, బర్న్అవుట్ అయిపోతారు. సో దానికి సంబంధించి ఎలా చేసేవాళ్ళు మీరు టైం మేనేజ్మెంట్ అని? మీరు అన్నట్టు దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అకాడమిక్ ఎగ్జామ్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. యూ కెనాట్ డూ దిస్. మనకి ఇంజనీరింగ్ లాగా ఆల్ నైటర్స్ చేసి మనం క్రాక్ చేయలేము ఎగ్జామ్. లైక్ యూ సే చాలా పేషెన్స్ అవసరం. చాలా ఇయర్స్ పాటు స్పిరిట్ అన్నది కోల్పోకుండా యూ షుడ్ బి ఏబుల్ టు పుట్ యువర్ సెల్ఫ్ బ్యాక్ ఇన్ టు ద ప్రిపరేషన్. నేను నిజంగా చెప్తే ఎగ్జామ్స్ లేని టైంలో సమ్ 6 hours డైలీ పెట్టేదాన్ని, అట్లీస్ట్ ఫర్ 5 days a week. Even though you can relax for 2 days, 5 days a week, do it 6 hours. ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు ఇంకా ఒక 2 monthsలో ఎగ్జామ్ ఉంది అన్న టైంలో ఐ యూస్ టు పుట్ ఇన్ మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్. ఒక 8 hours అన్నా 9 hours అన్నా ఇట్ యూస్ టు గో ఆన్ ఫర్ 6 days a week అట్లా అయినా. బట్ మీరు అన్నట్టు కన్సిస్టెన్సీ మెయింటైన్ అవ్వాలి, కంటిన్యూటీ ఉండాలి అంటే మీరు ఎగ్జాస్ట్ అవ్వకూడదు, ఆ ఫ్యాటిగ్ అన్నది మీకు ఫీల్ అవ్వకూడదు. దెన్ యూ విల్ బీ ఏబుల్ టు కంటిన్యూ. దానికోసమని నేను ఎప్పుడు ఐ డి నాట్ అలౌ మై సెల్ఫ్ టు గో ఇన్ టు దట్ బర్న్అవుట్ జోన్. ఓన్లీ 5 days a week, 6 hours a day కంపల్సరీగా. ఆ మిగతా 2 days నేను నా ఓన్ ఇంట్రెస్ట్ కోసము, హాబీస్ కోసము, రిలాక్సేషన్స్ కోసం పెట్టుకునేదాన్ని. కల్టివేట్ గుడ్ హాబీస్. దానివల్ల మైండ్ అన్నది చాలా రిలాక్స్ అవుతుంది. మీరు అది చేస్తున్నప్పుడు మీకు ఇంకా ప్రిపరేషన్ కానీ, వరీస్ కానీ, టెన్షన్ కానీ ఇట్ షుడ్ నాట్ కమ్ టు యువర్ మైండ్. మీరు ఎలా రిలాక్స్ అయ్యేవాళ్ళు? ఐ మీన్ అంటే మీ హాబీస్. నేను చాలా మూవీస్ టాపర్స్ ఎలా రిలాక్స్ అవుతుంటారు, వాటి యొక్క హాబీస్ ఎలా ఉండేవి? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ సార్. చాలా మంది సోషల్ మీడియా ఇవన్నీ తీసేస్తారు, నేనేం చేయలేదు. ఐ యూస్ టు యూజ్ సోషల్ మీడియా ఇన్ అ వెరీ డిసిప్లిన్ వే. కానీ ఎవ్రీ 1 hourకి ఒక 10 minutes బ్రేక్ తీసుకొని యూజ్ యువర్ ఫోన్. బట్ 10 minutes అయిన తర్వాత పుట్ ఇట్ బ్యాక్. డోంట్ కీప్ లైక్ ఇంకో 5 minutes కదా అన్నట్టు ఆ రిలాక్సేషన్ లేకుండా వాడండి, బట్ యూజ్ ఇట్ ఇన్ అ డిసిప్లిన్ వే. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కరెంట్ అఫైర్స్ మోస్ట్లీ నేను ఫోన్ సోషల్ మీడియా త్రూనే ఫాలో అయ్యేదాన్ని. ఫాలో గుడ్ న్యూస్ పేజెస్. అండ్ మూవీస్ బాగా చూసేదాన్ని నేను. మూవీస్ అనే కాదు, సిరీస్ ఆర్ కంటెంట్, వాట్ ఎవర్ యూ ఫైండ్ ఎట్ హోమ్. ఓటీటీస్ వచ్చేసినాయి. ఇంకా నేను ఒక 3-4 monthsకి ఒకసారి ఐ యూస్ టు గో ఆన్ ట్రిప్స్ అలాట్. ఒక 4-5 days ఈ ప్రాసెస్ నుండి డిస్కనెక్ట్ అయిపోతే మైండ్ అన్నది ఆటోమేటికలీ రిఫ్రెష్ అవుతుంది. అండ్ యూ విజిట్ డిఫరెంట్ ప్లేసెస్. దానివల్ల అది కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్. నన్ను అడిగితే అక్కడ ఉన్న వెజిటేషన్ అబ్జర్వ్ చేయండి, అక్కడ ఉన్న పీపుల్ని, కల్చర్ని అబ్జర్వ్ చేయండి. ఆబ్వియస్లీ. మీ బెస్ట్ ప్లేస్ ఏంటి మీరు విజిట్ అయింది? నేను విజిట్ చేసిన వాటిలో లదాఖ్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఐ విజిటెడ్. ఎవ్రీవన్స్ డ్రీమ్, ఎస్పెషల్లీ 3 Idiots చూసినాక ఇంకా వెళ్ళాలని కోరిక ఉంటుంది. వెళ్ళారా కరెక్ట్గా లేక్ 3 Idiots లేక్? ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ లదాఖ్ ఇస్ చాలా బ్యాగేజ్తో మనం ఉంటాం ప్రిపరేషన్ అప్పుడు అండ్ ఆల్. బట్ వెన్ యూ లుక్ అట్ దట్ వాస్ట్ ల్యాండ్స్కేప్స్ అండ్ హ్యూజ్ మౌంటైన్స్,
యూ అండ్ యువర్ ప్రాబ్లమ్స్ సీమ్ వెరీ టైనీ. డిఫరెంట్ పీపుల్తో ఎంగేజ్ అవ్వండి, డిఫరెంట్ కల్చర్స్తో. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నాకు ట్రావెలింగ్ అనేది చాలా రిలాక్సింగ్ అనిపించేది. ఇంత కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలంటే మనకి ఏదో ఒక మోటివేషన్ డ్రైవ్ చేస్తుంటుంది, లేకపోతే చేయలేం. అంటే సంథింగ్ ఏదో కావాలి అంటే డ్రీమ్ అని ఉంటుంది, బట్ సంథింగ్ విల్ డ్రైవ్ అస్. అది అందుకే మేబీ గ్రూప్ 1 కోసం వెళ్తుండొచ్చు. ప్లస్ అదే కాకుండా ఇది వస్తుంది, నేను ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టాలని ఏదో సంథింగ్ విల్ డ్రైవ్. మిమ్మల్ని ఏది డ్రైవ్ చేసేది ఇంత లాంగ్ ప్రిపరేషన్లో? నాకు చిన్నప్పటి నుండి నేను ఇందాక చెప్పినట్టు ఐఎమ్ సింగిల్ చైల్డ్. నాకు ఎవరు టేక్ కేర్ చేయడానికి కూడా లేరు. సమ్మర్ వెకేషన్ వస్తే ఐ యూస్ టు గో టు మై పేరెంట్స్ ఆఫీస్ ఓన్లీ. వాళ్ళతో ఉండి వర్క్ చూడడం ఇదంతా నాకు చిన్నప్పటి నుండే ఇట్ గాట్ ఇన్ టు మై సిస్టమ్ సమ్వేర్. నాకు కొంచెం ఊహ తెలిసినప్పుడు నుండి ఎస్పెషల్లీ మై మదర్ చేస్తున్న వర్క్ చూస్తే ఒక్క సిగ్నేచర్ కోసం పీపుల్ యూస్ టు గవర్నమెంట్ ఆఫీసెస్ మనకి తెలుసు ఎట్లా ఉంటాయో. ఇట్ టేక్స్ మంత్స్ అండ్ మంత్స్ ఫర్ అ ప్రాసెస్ టు గెట్ డన్. అలాంటిది ఒక సైన్ అయినప్పుడు ఆర్ ఒక వాళ్ళ లైఫ్ అన్నది టర్న్ అయిపోతుంది. మనకి ఇట్ ఇస్ అ స్మాల్ అమౌంట్ అవ్వచ్చు, ఒక స్మాల్ థింగ్ అవ్వచ్చు, ఇట్స్ జస్ట్ ఒక చిన్న సిగ్నేచర్ అంతే. కానీ ఫర్ పీపుల్ ఇట్స్ దర్ లైఫ్స్. ఐవ్ సీన్ సో మెనీ పీపుల్ గెట్ బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ దోస్ లిటిల్ యాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తే వెరీ రీసెంట్లీ కూడా అనుకుంటా ఒక అతను వచ్చి కలిసాడు మా మమ్మీని సమ్వేర్ 2014లోనో 13లోనో. షీ ప్రాసెస్డ్ అ ఫైల్ ఫర్ దెమ్. 1400 ఫ్యామిలీస్ బెనిఫిట్ అయ్యారు దానివల్ల. ఆయన అది ఇప్పటికీ గుర్తుపెట్టుకొని హీ కేమ్ టు మీట్. సో దట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అన్నది ఓన్లీ గవర్నమెంట్ సర్వీస్లోనే ఉంటుంది. దానివల్ల నేను ముందు నుండి మోటివేట్ అవుతూ వచ్చేదాన్ని సిన్స్ ఐవ్ సీన్ ఇట్ సో క్లోజ్లీ. ఆన్ అ లైటర్ నోట్, నేను బీటెక్ చేస్తున్నప్పుడు అంతా ది ఓన్లీ థింగ్ దట్ వెంట్ ఇన్ మై మైండ్ వాస్ సాఫ్ట్వేర్ అయితే చేయకూడదు. ఐ వోంట్ ఫిట్ ఇన్ టు దిస్ వరల్డ్. అంతే. డెఫినెట్లీ గవర్నమెంట్ జాబ్ యొక్క బిగ్ అడ్వాంటేజ్ అదే. అంటే మిగతా వాళ్ళు జాబ్స్ చేస్తారు కానీ ఇక్కడ మనకు పర్పస్ అనేది ఉంటుంది. మనం ఏం చేస్తున్నామో దాని యొక్క చేంజ్ అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాం. సపోజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దే విల్ మేక్ ఏ కోడ్, బట్ ఆ కోడ్ యొక్క ఇంపాక్ట్ లైఫ్లో తెలియదు. జస్ట్ మెకానికల్గా ఎన్నో కోడ్స్ అటువంటి ఏదో చేస్తూ వెళ్తారు కానీ చూడరు వాళ్ళు. కానీ మనము మీరు అన్నట్టు వాళ్ళ కళ్ళల్లో గ్రాటిట్యూడ్ కానీ వాళ్ళ లైఫ్లో ఆనందం కానీ అది మన జీవితకాలం గుర్తుంటుంది. అది దాట్ ఈస్ అ బిగ్ డ్రైవింగ్ ఫ్యాక్టర్. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఎంతోమంది పీపుల్స్ లైఫ్లో చేంజెస్ తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా డెఫినెట్లీ మీకు ఉన్న కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్ అండ్ నాలెడ్జ్ చూస్తే డెఫినెట్లీ మీరు చేయగలుగుతారు. సో నెక్స్ట్ నా దృష్టిలో ఈ గ్రూప్ 1 అవి సక్సెస్ అవ్వడానికి నోట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎక్స్పెషల్లీ ఎందుకంటే మనకి ఇన్ సిలబస్ని ఫాలో అవుతారు, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక మంచి నోట్స్, బ్యూటిఫుల్ నోట్స్ కానీ ఉంటే, మీరు ఇందాక నాకు ఇంట్రడక్షన్స్ ముందే చేసుకున్నారన్న కదా, అటువంటి కానీ ఉంటే ఎక్స్ట్రాడినరీ ఆన్సర్స్ రాయొచ్చు, టైం సేవ్ అవుతుంది. సో మీరు నోట్స్ మేకింగ్ ఎలా చేశారు, సో మీ టెక్నిక్స్ ఏంటి అనేది ఒక్కసారి మన వ్యూవర్స్కి చెప్తారా? నోట్స్ అన్నది నిజంగా మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆబ్వియస్లీ ఫర్ సబ్జెక్ట్స్ లైక్ పాలిటీ అయినా మోడర్న్ హిస్టరీ అయినా యూ కెనాట్ మేక్ నోట్స్ ఫర్ ఇట్. దానికి మాత్రం నేను స్పెక్ట్రమ్ అండ్ లక్ష్మీకాంత్ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మొత్తం చదివేదాన్ని. వాటికి ఐ డి నాట్ మేక్ ఎనీ నోట్స్. బట్ ఫర్ అదర్ సబ్జెక్ట్స్ ఎస్పెషల్లీ జాగ్రఫీ లాంటి సబ్జెక్ట్స్ ఆర్ తెలంగాణ సిలబస్కి మనకి అసలు ఎక్కడ దొరకదు సోర్స్, దానికి మాత్రం నోట్స్ చేయడం అవసరము. నోట్స్ కూడా ఉన్నదంతా చేసుకోవడం కంటే సిలబస్ అన్నది ఇంపార్టెంట్ మనకి. అదొక స్ట్రాంగ్ గైడింగ్ ఫోర్స్. సిలబస్లో ప్రతి ఒక్క పాయింట్ పైన యూ షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ నోట్స్ ప్రిపేర్డ్ బిఫోర్ హ్యాండ్. ముందు నుండే మీకు కొంచెం మెటీరియల్ ఉంటే దాంట్లో నుండి మీకు ఏ క్వశ్చన్ వచ్చినా యూ విల్ బీ ఏబుల్ టు ట్రీక్ దట్ కంటెంట్ యూ హ్యావ్. సో సిలబస్లో ప్రతి ఒక్క పాయింట్ పైన ఐ యూస్ టు ప్రిపేర్ నోట్స్. And especially for subjects where for example Indian society or Telangana movement, వీటికి మనకి ఎక్కువ సోర్సెస్ లేవు బయట మార్కెట్లో. అలాంటి వాటికి మాత్రం ప్రతి పాయింట్ పైన ఐ యూస్ టు మేక్ సమ్ సార్ట్ ఆఫ్ నోట్స్ అండ్ ట్రై టు ఇంక్లూడ్ relevant statistics or anecdotes or whatever you can find in the newspaper or anywhere. దీనికి రిలేటబుల్ అనిపిస్తుంది అన్నప్పుడు ఆర్ చిన్న ఆర్టికల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ అక్కడ మీరు వాటిని అపెండ్ చేసేసుకొని పెట్టుకుంటే ఇట్ విల్ బీ యూస్ఫుల్ వెన్ యూర్ రైటింగ్ యువర్ ఆన్సర్స్. ఇది ఇనిషియల్
నోట్ మేకింగ్, మనం రివైజ్ చేసుకునేది కూడా ఇదే నోట్స్ని అగైన్ అండ్ అగైన్. డోంట్ గో ఫర్ న్యూ మెటీరియల్, రివైజ్ యువర్ ఓన్ నోట్స్. బట్ ఎగ్జామ్ ముందు, ఎస్పెషల్లీ మెయిన్స్ ముందు, వాట్ ఐ డిడ్ వాస్ ఐ ట్రైడ్ టు ఫిల్టర్ అవుట్ మై ఓన్ నోట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ డైనస్టీ పైన ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ నోట్స్ ప్రిపేర్డ్, కానీ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ హీ ఆస్క్ ఫ్రమ్ కాకతీయ డైనస్టీ? ఆర్కిటెక్చర్ అడగొచ్చు, ఆర్ హీ కెన్ ఆస్క్ అబౌట్ ది ఎకనామిక్ కండిషన్స్, పొలిటికల్ కండిషన్స్. వీటి బేసిస్ పైన నేను ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేసేదాన్ని యూజింగ్ మై ఓన్ నోట్స్. ఓకే. సో ఐ ఫిల్టర్డ్ అవుట్ మై ఓన్ నోట్స్ బిఫోర్ మీన్స్. సో ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ డూ దట్. ఎస్, ఆ నోట్స్ అనేది ఇట్లా నీట్గా స్ట్రాటజిక్గా చేసుకొడితే ఖచ్చితంగా డెఫినెట్గా వాళ్ళకి బాగా బెనిఫిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గురించి చెప్తున్నారు మీరు. కరెంట్ అఫైర్స్ మీరు సపరేట్గా మీరు మొబైల్లో కూడా చదివేవాళ్ళనేసి, అసలు ఏంటి అంటే చాలామంది నేను అబ్జర్వ్ చేస్తాను న్యూస్ పేపర్స్ కూడా చదవరు, కరెంట్ అఫైర్స్ మీద ఎందుకో జస్ట్ మ్యాగజైన్స్ చదువుతుంటారు నాకు అనిపిస్తుంది. ఏంటి కరెంట్ అఫైర్స్ మన ఎగ్జామ్కి ఎంత రిలవెంట్, అండ్ మరియు కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి అనలిటికల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలి, సో వాటి గురించి మీరు చెప్పరా మనకి. కరెంట్ అఫైర్స్ డెఫినెట్లీ ప్లే అ మేజర్ రోల్. ఎందుకంటే ఇందాక నేను అన్నట్టు మీ ఆన్సర్స్ షుడ్ స్టాండ్ అవుట్ అండ్ కరెంట్ అఫైర్స్ విల్ గివ్ యూ దట్ ఎడ్జ్. రీసెంట్ స్టాటిస్టిక్స్ ఆర్ రీసెంట్ ఈవెంట్స్ కోట్ చేయడం వల్ల మీకు ఆన్సర్స్లో వ్యాలిడిటీ పెరుగుతుంది. అండ్ ఈవెన్ ఫర్ ప్రిలిమ్స్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 15 to 20 క్వశ్చన్స్ విల్ బీ బేస్డ్ సమ్వేర్ ఆన్ కరెంట్ అఫైర్స్. సో నేను మీరు అన్నట్టు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవమని అందరూ సజెస్ట్ చేస్తారు. ఐ ఆల్సో సజెస్టెడ్ వెరీ సీరియస్లీ, బట్ నేను అంత డెడికేటెడ్గా న్యూస్ పేపర్స్ చదవలేదు. ఐ యూస్ టు రిలై ఆన్ మ్యాగజైన్స్, విజన్ ఐఏఎస్ అయినా, మన అమీగోజీ మంత్లీ మ్యాగజైన్స్ ఉన్నాయి. సో ఇవి ఐ యూస్ టు ఫాలో. న్యూస్ పేపర్స్ అట్లీస్ట్ ట్రై టు డూ ది ఎడిటోరియల్స్ ఫర్ 3 or 4 days a week అట్లీస్ట్. ఎందుకంటే మనకి ఆన్సర్ రైటింగ్ పైన హెల్ప్ అవుతుంది, ఎలా రాయాలి అని చెప్పి. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫాలో న్యూస్ పేపర్స్ ఎవ్రీ డే, ఐ థింక్ దే షుడ్ డూ దిస్ అట్లీస్ట్. మ్యాగజైన్స్ ఫాలో అయ్యి 3 to 4 days ఎడిటోరియల్ అన్నా చదువుకోగలిగేలా ఉండాలి. అండ్ ట్రై టు ఇంక్లూడ్ దోస్ కరెంట్ అఫైర్స్ ఇన్ యువర్ ఆన్సర్స్. When you're starting introductions lo or conclusions lo, put those values or those events in them. Dani valla weightage annadi perugutundi meeku, answer more lively kuda untundi. Exactly. Chuse vallu kuda baaguntundi. When you quote something straight out of socio-economic outlook or from economic survey or budgets or any news item, recently something happened so and so related to this అని మీరు చెప్పగలిగితే మీ ఆన్సర్స్ యొక్క వ్యాలిడిటీ పెరుగుతుంది. ఎగ్జామినర్ విల్ ఫీల్ లైక్ అబ్బా చాలా తెలుసు కదా వీళ్ళకి అన్న ఫీలింగ్లో కూడా ఉంటారు వాళ్ళు. సో నెక్స్ట్ ఇంత లాంగ్ ప్రిపరేషన్లో మీ సక్సెస్కి ఏది ఎక్కువ వర్కౌట్ అయింది? అంటే ఇప్పుడు మీకు 127 ర్యాంక్ వచ్చింది, సక్సెస్ అయ్యారు. సో మీకు ఏదో ఫీలింగ్ ఉంటుంది, ఎస్ నేను ఇది చేయడం వల్ల అదర్ దాన్ అంటే ఇవన్నీ ప్రిపరేషన్ ఏదో సంథింగ్ క్రిస్ప్గా ఏది వర్కౌట్ అయింది, ఇది చేసాం బట్టి నాకు సక్సెస్ వచ్చింది అని మీరు ఏమనుకుంటున్నారు? మోస్ట్ ఎక్కువ మీ సక్సెస్కి సీక్రెట్ లాగా. హార్డ్ వర్క్ అన్నది అందరూ చేస్తారు, ఎనీ సీరియస్ ఆస్పిరెంట్ విల్ డూ ఇట్. బట్ వాట్ విల్ డిఫరెన్షియేట్ నాకు ఏది వర్కౌట్ అయ్యింది అన్నది ఈజ్ అ కంటిన్యూటీ ప్రాసెస్లో. నేను ఎక్కడా కూడా ఐ డిడ్ నాట్ బ్రేక్ ఇట్. చాలా ఫోర్సెస్ వస్తాయి మనకి విచ్ డిస్ట్రాక్ట్ యూ, విచ్ డీమోటివేట్ యూ. ఇదంతా అవసరమా నాకు, నా ఫ్రెండ్స్ అందరూ దే ఆర్ డూయింగ్ వెల్, ఇది వదిలేస్తే ఐ విల్ ఆల్సో డూ బెటర్ కదా అనిపించే ఫేజెస్ ఉంటాయి. అస్సలు చదవాలి అనిపించదు అన్న డిప్రెస్డ్ ఫేజెస్ ఉంటాయి. బట్ యూ నీడ్ టు గెట్ ఓవర్ ఇట్. అల్టిమేట్లీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ వెన్ యూ పిక్ దట్ బుక్ అండ్ యూ పుట్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ ఇన్ టు ద ప్రిపరేషన్ అగైన్, ఐ థింక్ సక్సెస్ విల్ ఫాలో. నాకు వర్కౌట్ అయింది ఆ డెడికేషన్, ఇంకా ఆ పర్సివరెన్స్ అని నేను అనుకుంటాను. మరి ఆ లో ఫేస్ మీరు ఒక్కరే కాదు, ఈవెన్ ప్రిపరేషన్ నేనున్నప్పుడు కానీ ఎవరైనా ఉన్నప్పుడు లో ఫేస్, హై అండ్ లో అందరికీ ఉంటుంది. కొన్నిసార్లు ఎందుకురా ఇక్కడికి వచ్చాము, ఎందుకు మనం ఈ బుక్ ఓపెన్ చేస్తుంది అనేది ఎక్కువ, అట్లీస్ట్ అందులోనూ ఫెయిల్యూర్స్ చూసినప్పుడు ఒక్కోసారి సెల్ఫ్ డౌట్ కూడా వస్తుంది. అసలు నా పరిస్థితి ఏంటి, నాకు వస్తుందా రాదా, నిజంగా నేను అప్ టు ద మార్క్. ఎందుకంటే ఇవన్నీ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్, మనము ఎంత అసెస్ చేసుకున్నా ఎప్పుడు ఆ డౌట్ అనేది ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ప్లస్ చాలామంది సోలీ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి వస్తుంటారు, ఇంకోటి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అలా సెల్ఫ్ డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ మీ కాన్ఫిడెన్స్ మీరు బూస్ట్ చేసుకోవడానికి మీరు ఏం చేసేవాళ్ళు? ఆ ఫేజెస్ అన్నవి అందరికీ ఉంటాయి.
ఎందుకంటే ఎస్పెషల్లీ కంటిన్యూస్ ఫెయిలియర్స్ చూసిన తర్వాత అసలు మళ్ళీ మనకి చదవాలి అనిపించదు. నేను యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023 పోయిన తర్వాత ఒక 1 month ఐ వాజ్ లైక్ నేను ఇంకా చదవను, ప్రిపరేషన్ వదిలేస్తాను, నాకు ఇంక ఇది వద్దు అనుకున్న ఫేజ్ కూడా ఉండేది. బట్ వాట్ యూ డూ ఇస్ ఆ డిప్రెస్డ్ మైండ్ సెట్ నుండి ఫస్ట్ డిసోసియేట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ న్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ డౌట్ఫుల్ అండ్ డిప్రెస్డ్ ఫేజ్. రీజువినేట్ యువర్ సెల్ఫ్, ఎనర్జీ తెచ్చుకోండి మళ్ళీ ఫ్రమ్ సమ్వేర్. అండ్ మెంటలీ అనుకోండి లైక్ ఏదేమైనా సరే నేను చేస్తాను. ఆబ్వియస్లీ ఇది వదిలేసి వెళ్ళిపోవడం ఈజ్ ది ఈజియెస్ట్ ఆప్షన్. ఎనీవన్ కెన్ డూ ఇట్, బట్ యు ఆర్ నాట్ ఎనీవన్. యు ఆర్ born to be a winner. You are born to be in that final list. So atlantapudu you should not do what everyone else is doing. Meeru you should take the difficult route. Obviously enta difficulty nundi ochina the ultimate result will be fruitful. It is worth it ani meeru mimmalni meeru motivate chesukogaligite you will be able to put yourself back on track. ఈ మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ప్రిపరేషన్లో. జస్ట్ లైక్ ఐమ్ సారీ బట్ నాకు గ్రూప్ 1 జిఆర్ఎల్ రిలీజ్ అయిన తర్వాత మామిడి హరికృష్ణ సార్ ఒక మంచి మాట చెప్పారు. చూడు నాన్న, నువ్వు 4 years బాధపడ్డావు, ఫెయిలియర్స్ వస్తున్నాయి అని చెప్పి, నా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు, నేను వదిలేసి వెళ్ళిపోతే నేను కూడా సాఫ్ట్వేర్లో బాగుండేదాన్ని అని చెప్పి. బట్ నువ్వు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళి ఉంటే అక్కడ 10 lakh people మినిమం ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. యూ వుడ్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ దెమ్. బట్ నౌ 563 people యూ ఆర్ వన్ ఆఫ్ దెమ్. ఇట్స్ అ రేర్ బ్రీడ్. అట్లాంటి రేరిటీ కోసం యూ విల్ హ్యావ్ టు పుట్ ఇన్ దట్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అని చెప్పారు. వితౌట్ సాక్రిఫైస్ రాదు. అంతే. మీరు సాఫ్ట్వేర్ ప్లస్ మీ లైఫ్ 4 yearsని సాక్రిఫైస్ చేస్తేనే మీరు ఇక్కడ దాకా ఏదైనా క్యాండిల్ బర్న్ లాగా మనం బర్న్ అవుతూనే ఉంటే కానీ ఆ లైట్ వెలగదు. ప్లస్ నేనైతే ఫెయిల్యూర్ అనేది ఐ మీన్ నేను చూసినప్పుడు ఫెయిల్యూర్స్ అయితే స్టెప్పింగ్ స్టోన్స్ అని మనం చిన్నప్పటి నుంచి చదువుతుంటాం. అది నాకు అప్పుడు అర్థమయ్యేది కూడా కాదు, ఎందుకు ఫెయిల్ అయితే స్టెప్పింగ్ స్టోన్ సక్సెస్ వైపు వెళ్తామా అనేది. కానీ ప్రతి ఫెయిల్యూర్ నుంచి నేనైతే నేర్చుకున్నాను. ప్రతి ఫెయిల్యూర్లో నేను చేసే తప్పు ఏంటి, దాన్ని ఎలా నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది ఎప్పుడు నేను చూసేవాడిని. ప్లస్ నన్నైతే డ్రైవ్ చేసింది హోప్. ప్లస్ నా క్యాపబిలిటీ మీద నాకు ఎప్పుడు నమ్మకం ఉండేది, ఎట్లయినా చెయ్యాలి, నేను చేయగలను. ప్లస్ విల్ గివ్ అవర్ బెస్ట్. ప్రతిసారి మనం అనుకున్నట్టే ఉండదు. అలా ప్రతిసారి నేను కూడా డిప్రెషన్లోకి ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, మెంటల్ స్ట్రగుల్స్ కూడా ప్రిపరేషన్ అయ్యేటప్పుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలామందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అర్థం కాదు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు. నా సర్కిల్లో చూసిన 50 to 60% పీపుల్ ఎవ్రీడే స్ట్రగుల్ ఫ్రమ్ మెంటల్ హెల్త్. చాలామంది అంటే ఒకరోజు ఒకటికి ఉంటుంది, ఇంకో రోజు ఇంకొకటికి ఉంటుంది. అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేక చాలా టైం వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు. కొంతమంది దాన్ని విత్స్టాండ్ అయ్యి మళ్ళీ ఫోకస్ చేసి ర్యాంక్ తెచ్చుకుంటున్నారు. నేను స్టడీ హాల్కి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేసి ఈరోజు నాకు మూడ్ బాగాలేదు అనేసి బయట ఏదో చాయ్ పాయింట్ దగ్గరికి లేకపోతే ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ లేకపోతే యూట్యూబ్ ద బిగ్గెస్ట్ అడిక్షన్ యూట్యూబ్. చాలామంది డిప్రెషన్లో ఉండి యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తూ వాళ్ళు డిప్రెషన్ మర్చిపోతారు. కానీ మళ్ళీ దాని నుంచి బయట రాగానే మళ్ళీ దట్ ఇస్ ఎ సైకిల్. వీల్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ దట్. అది మళ్ళీ మనం స్ట్రాంగ్ చేసుకొని వెళ్ళినప్పుడే సక్సెస్ వైపు వెళ్తామని నాకు అనిపిస్తుంది అనమాట. అది చాలామంది తెలియక ఆ సైకిల్ ఆ లూప్లో పడిపోయి ప్రిపరేషన్ డల్ అయిపోయి వెనక్కి పడిపోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు టైం వేస్ట్ అయిపోయిందని మళ్ళీ నైట్ మళ్ళీ బాధపడతారు. అదే టైం అయిపోయిందని నెక్స్ట్ రోజు మళ్ళీ ఇంకా నాకు తక్కువ అయిపోతుంది టైము, నన్ను టెన్షన్ పెరిగిపోతుంది అనమాట. ఓవరాల్గా అదే ఒక సైకిల్లా వెళ్తూ సఫరింగ్ అనేది పెరిగిపోతూనే ఉంది. కానీ మీరు చెప్పినట్టు ఎవరైతే దాన్ని ఓవర్కమ్ చేసి ఎస్ నేను చేస్తాను, నేను చేయగలను అని మళ్ళీ ఫోకస్ చేసి ప్లస్ నా దృష్టిలో ప్రతి ఒక్కరు కొన్ని టెక్నిక్స్ డెవలప్ చేసుకోవాలి. లో ఫేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏమంటే టైంలో మోటివేషనల్ వీడియోస్ చూడడము, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడము. చదవలేనప్పుడు నేనైతే ఇఫ్ ఐ కాంట్ ఏబుల్ టు స్టడీ ఐ టు వాచ్ యూట్యూబ్. యూట్యూబ్ అంటే ఎడ్యుకేషనల్ వీడియోస్ చూసి నోట్స్ చేసుకోవడం కూడా నా వల్ల కాదు అన్నప్పుడు ఫ్రెండ్తో టాపిక్ డిస్కస్ చేసేవాడిని. అట్లా ఏదో ఒకటి చేసుకుంటూ, అంటే ఆ టైంలో నా దృష్టిలో ఈ ఎమోషన్స్ అనేది సైక్లికల్, కొద్దిసేపు ఉంటుంది మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాం. ఆ ఒక్క 10-15 minutes టైంలో కానీ మనం తట్టుకోగలిగితే మళ్ళీ నార్మల్ అయిపోతాం, మళ్ళీ స్టడీ చేయగలుగుతాం అనమాట. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. అది నా సక్సెస్, నా ఫెయిల్యూర్లో నేను యూపీఎస్సీ ఫెయిల్యూర్ చూశాను. ఆ తర్వాత హయ్యర్ పాయింట్స్ నాబార్డ్ లాంటి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోగలిగాను. ప్లస్ అదర్ ఏబిపిఎస్సీ కూడా రాశాను. ఆ టైంలో కూడా నాకు ఫెయిల్యూర్ వచ్చింది. చాలా బాగా రాసిన, కొన్నిసార్లు అనుకున్న టర్న్అవుట్ అవ్వదు.
ఎంతన్నా కూడా కొంచెం లక్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. మన పేపర్ ఏదో కొంచెం మంచి వాడు ఎవాల్యుయేట్ చేయడము, ఆ రోజు మనకు తెలిసిన క్వశ్చన్ రావడము, అట్లా లక్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో కొన్నిసార్లు మనం వాటి నుంచి ఓవర్కమ్ చేసినప్పుడే వస్తుందని నాకు అనిపిస్తుంది. సో ఇంత ఓవర్కమ్ చేయాలంటే నాకు తెలిసి ప్రతి మనిషికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు సపోర్ట్ ఇస్తూ అస్ ఎ బ్యాక్ బోన్ లేదా పిల్లర్స్గా. మీ లైఫ్లో ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ప్లే చేసిన రోల్ చెప్తారా? నాకు ఫ్యామిలీ హెల్ప్ అన్నది చాలా ఉంది. బికాజ్ నేను కంప్లీట్లీ ఒక ఎన్ఐటి వరంగల్ అండ్ బీటెక్ అన్నది ఒక కంప్లీట్లీ లైవ్లీ వరల్డ్ అది. అందులో నుండి యు ఆర్ కమింగ్ అవుట్ అండ్ యు ఆర్ ఐసోలేటింగ్ యువర్ సెల్ఫ్ బేసికలీ. అందరు కార్పొరేట్ వరల్డ్లో కొత్త ఫ్రెండ్స్తో దే వర్ మేకింగ్ అ న్యూ వరల్డ్. మనము వీ వర్ షట్టింగ్ ద వరల్డ్ అవుట్ ఫ్రమ్ ఆర్ సెల్ఫ్స్. సో అట్లాంటప్పుడు వెన్ యూ హ్యావ్ నో వన్ ఎల్స్ టు టాక్ టు, ఒక అర్థం చేసుకునే ఫ్యామిలీ ఉండడం ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్ ఆస్పిరెంట్స్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ విల్ నాట్ బీ సపోర్టివ్. ఎందుకు అంత ప్యాకేజెస్ వదిలేసుకొని ఇది అవసరమా అని చెప్పే వాళ్ళు ఉంటారు. రిలేటివ్స్ ఎక్కడికైనా బయటికి వెళ్తే ఇప్పుడు ఏం చేస్తున్నావు, నెక్స్ట్ ఏంటి, లేకపోతే పెళ్ళి ఎప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ ప్రెషర్స్ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయితే యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ ఓన్ లూప్లో ఉంటాం మనము. మనం ఏంటి అసలు, ఈ ఫెయిలియర్స్ ఏంటి, ఏదన్నా ఒకరోజు ప్రొడక్టివ్గా వెళ్ళకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గిల్ట్ ఉంటుంది మనకి. మీరు అన్నట్టు ఆ డిప్రెషన్ విచ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ ట్రిగర్డ్ బై దట్ గిల్ట్ ఓన్లీ. ఈరోజు డే వేస్ట్ అయిపోయింది, నేను ఎందుకు పనికిరానేమో, ఇట్లాంటి డౌట్స్. బట్ ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటప్పుడు. యువర్ ఫ్యామిలీ షుడ్ బీ సపోర్టివ్. ఈ ఎగ్జామ్ అన్నది రాస్తుంది ఆస్పిరెంట్స్ ఒక్కలే కాదు, యువర్ ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ సాక్రిఫైజింగ్ విత్ యూ. సో చాలా మందికి అన్ఫార్చునేట్లీ ఆ సపోర్ట్ ఉండదు. బట్ ఇఫ్ పేరెంట్స్ ఆర్ వాచింగ్ దిస్, నేనైతే వాళ్ళకి అదే చెప్తాను, సపోర్ట్ యువర్ కిడ్స్, సపోర్ట్ యువర్ చిల్డ్రన్. ఎందుకంటే దే ఆర్ ఫైటింగ్ దేర్ ఓన్ బ్యాటిల్స్. అట్లాంటప్పుడు మీరు ఎంత సపోర్టివ్గా ఉండగలిగితే వాళ్ళకి అంత హెల్ప్ఫుల్ అవుతుంది. ఏం కాదు నాన్న, ఒక చిన్న మాట అంతే, నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సరే యు ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్ టు అస్, ఆర్ మాకు తెలుసు నువ్వు ఏదో ఒక రోజు యూ విల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్. ఇలాంటి చిన్న చిన్న మాటలే చాలా బూస్టప్ ఇస్తాయి. బికాజ్ యాజ్ కిడ్స్ మనం ఏది చేసినా సరే వాళ్ళ కళ్ళలో ఒక కైండ్ ఆఫ్ ప్రైడ్ చూడడానికే చేస్తూ ఉంటాము. సో వాట్ ఎవర్ యూ డూ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్న బ్యాకింగ్ పేరెంట్స్ ఇస్తే ఎవరికైనా సరే ఒక మారల్ బూస్టప్ అన్నది ఉంటుంది. అండ్ సెకండ్లీ ఫ్రెండ్స్, యూ షుడ్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్ సర్కిల్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ యూర్ ఫ్రెండ్స్ విల్ బీ లైక్, నాకు కూడా ఉన్నారు, ఇన్ని ఇయర్స్ అవసరమా ఈ ప్రిపరేషను, లేకపోతే మీ దగ్గరకు వచ్చి బోస్ట్ చేసుకునే ఫ్రెండ్స్ కూడా ఉంటారు, నేనైతే ఇది చేశాను, అది చేశాను, నా శాలరీ ఇంత అంత. కట్ దోస్ పీపుల్ అవుట్, యూ డోంట్ నీడ్ దెమ్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 1 or 2 people, దే షుడ్ బీ లైక్, వీ బిలీవ్ ఇన్ యూ, నువ్వు చేస్తావు సమ్డే. నా లైఫ్లో ఫార్చునేట్లీ దే వర్ గుడ్ ఫ్రెండ్స్ లైక్ దట్, మెనీ ఆఫ్ దెమ్. ఎప్పుడు మాట్లాడినా దే యూస్ టు బీ, ఏదో ఒక రోజు యూ విల్ మేక్ ఇట్, యూ విల్ బీ సమ్వేర్. ఇప్పుడు ఇఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ బెటర్ దెన్ యూ ఆల్సో, someday you will surpass all of them and you will be in a better position. And motivate చేసే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. I remember people, hours and hours I used to rant to them, అరే ఇట్లా అయిపోయింది, సక్సెస్ రాలేదు, అది ఇది అని చెప్పి నేను ఏడ్ చేసినా కూడా they used to sit patiently and listen to me. Make such friends, they will be very helpful. Go out with your friends, వీక్లీ వన్స్ వెళ్ళండి బయటికి. అంత స్ట్రెస్ఫుల్గా మీరు వీక్ అంతా చదివేయాల్సినంత అవసరం కూడా లేదు. ఫ్రెండ్స్తో వెళ్ళండి, హ్యాంగ్ అవుట్ అవ్వండి, దట్ విల్ హెల్ప్ అ లాట్. సో యా, అలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవాళ్ళు చాలా అవసరం. ఎందుకంటే ఆల్రెడీ మనమే చాలా నెగిటివ్తో కొంచెం లో మూమెంట్స్లో ఉంటాం. ఎవరైతే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ బూస్ట్ ఇస్తారో వాళ్ళతో మనం రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయితే మనలో కాన్ఫిడెన్స్ వస్తుంది. కొన్నిసార్లు కొంతమంది మనలో తెలియని క్యాపబిలిటీస్ కూడా చూపిస్తారు. కొన్నిసార్లు నువ్వు బాగా ఆన్సర్ రైటింగ్ రాయగలుగుతావు, నీలో చాలా స్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తే మనకి చాలా పాజిటివ్గా ఉంటుంది. సో ఈ ఒక్క క్వశ్చన్ చాలామంది ఉమెన్ ఆస్పిరెంట్స్ ఉంటారు ప్రిపరేషన్లో. మీరు చెప్తున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఉమెన్ ఆస్పిరెంట్స్. లైక్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ప్లస్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ అడుగుతారు. ఇది కామన్, అందరికీ ఉంటుంది. బట్ మీరు ఉమెన్ ఆస్పిరెంట్స్కి ఎవరికైతే టాపర్స్ మైండ్ సెట్, అంటే ఇలా ఉండాలి, మీరు మెంటల్ స్ట్రెంగ్త్ ఇలా ఉంటే మీకు సక్సెస్ అని వస్తుంది, ఇలా చెయ్యండి అని మీరు ఏం అడ్వైస్ ఇస్తారు? ఫీమేల్ ఆస్పిరెంట్స్కి అయితే ఫస్ట్ థింగ్, ఆ షెల్లో నుండి మనం బయటికి రావడమే ఒక పెద్ద అచీవ్మెంట్ అమ్మాయిలకి. ఆ ప్రెషర్ నుండి అవి ఏవి పట్టించుకోకుండా ప్రిపేర్ అవ్వగలగడం. ఈ
దాంట్లో ఐ రిపీటెడ్లీ సే దిస్, అమ్మాయిలకైతే పేరెంటల్ సపోర్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయట రిలేటివ్స్ ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సరే, ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అని అడిగినా సరే, పేరెంట్స్ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దెమ్. పేరెంట్స్ సైడ్ నుండి ప్రెషర్ రాకపోతే అది చాలా మెంటల్ స్ట్రెంగ్త్ అన్నది ఇస్తుంది. అండ్ నెవర్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ సంథింగ్ లెస్. ఇది అబ్బాయిలే చేయగలరేమో, అన్ని అవర్స్ వాళ్ళే కూర్చోగలుగుతారేమో, మనం చెయ్యలేమేమో అని కాదు. ఇప్పుడు మనం గ్రూప్ 1 రిజల్ట్ చూస్తే ఆల్మోస్ట్ 41% to 45% ఆఫ్ ద విన్నర్స్ ఆర్ విమెన్ ఓన్లీ. సో యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. నిజంగా చెప్తే అమ్మాయిలకే ఇంకా మెంటల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. ఓపిక ఉండాలి. అంత ఓపికగా అమ్మాయిలు చేయగలుగుతారు. అదే చెప్తాను వాళ్ళకైతే నేను, డిప్రెస్ అవ్వద్దు, ఆర్ ఇంత ఏజ్ అయిపోతుంది, ఆర్ ఇన్ని ఇయర్స్ అయిపోతుంది అన్న దాంట్లో లేకుండా, సమ్డే ఇట్ విల్ బి ఆర్ డే అన్న దాంతో మీరు ముందుకెళ్ళాలని చెప్పి. మీరు ఇంట్లో చదివారని చెప్పారు. సో ఇంట్లో జనరల్గా మేము చదువుతామంటే ఏదో ఒక డిస్టర్బెన్స్, ఫ్యామిలీ రిలేటివ్స్, లేకపోతే ఒక తెలియని అని ఫీల్ అవుతుంటాం. మరి మీకు అట్లాంటి ఏమి అనిపించలేదు? అంటే ఇంట్లో చదివారు సపరేట్గా ఏమైనా, ఐ మీన్ ఆ మైండ్ సెట్ కూడా దట్స్ నాట్ ఈజీ, ఊరికే డిస్ట్రాక్ట్ అయిపోతాం అనమాట. సో మరి అది ఎట్లా, అది మీకు ఎలా ఓవర్కమ్ చేస్తారు? అంటే ఇంట్లో ప్రిపరేషన్ మీరు ఇంట్లో నాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఐఎమ్ ది ఓన్లీ చైల్డ్. మా పేరెంట్స్ నేను తప్ప ఎవరు ఉండరు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. అండ్ మా రిలేటివ్స్ కొంతమంది మా కాలనీలోనే ఉంటారు. వాళ్ళతో రిఫ్రెష్మెంట్ కోసం వెళ్ళి నేను ఎంగేజ్ అయ్యేదాన్ని వెన్ ఐ నీడ్ దెమ్. కానీ మీరు అన్నట్టు వన్ ఛాలెంజింగ్ పాయింట్ ఏంటంటే, ఇంట్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ ఉంటుంది మనకి, ఏదైనా పెట్టుకుంటే అరే ఇంకొక 1 hour లేకపోతే పడుకోవాలనిపిస్తుంది, ఏదైనా తినాలనిపిస్తుంది. సో అలాంటివి చాలా వస్తూ ఉంటాయి. బట్ నేను పర్టికులర్గా అయితే ఒక టైం టేబుల్ ఫాలో అయ్యేదాన్ని. మార్నింగ్ 7:30 నుండి 9:30 వరకు, ఆర్ ఇన్ని అవర్స్ పక్కా చేసేయాలి. లంచ్ ముందు ఐ యూస్ టు ఫినిష్ 3 to 4 hours ఎనీ హౌ. లంచ్ తర్వాత ఓన్లీ 1 or 2 hours చదివేదాన్ని, బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ నాన్ ప్రొడక్టివ్ టైమ్ ఫర్ మీ. సో అట్లా ఐడెంటిఫై యువర్ ప్రొడక్టివ్ టైమ్స్ అండ్ బీ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. నో వన్ ఎల్స్ హ్యాస్ టు బీ స్ట్రిక్ట్ ఫర్ యూ, యూ బీ స్ట్రిక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ అనే చెప్తాను నేను. ఏ ఆస్పిరెంట్కైనా ఏదేమైనా సరే, ఈ పీరియడ్ లోపల నేను 4 hours పెట్టగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. మీరు ఇందాక అన్నట్టు ఏదైతే డిప్రెషన్ ఆర్ ఇది ఉంటుందో అది ఆ గిల్ట్ వల్లనే వస్తుంది. అరే ఈరోజు నేను ఏం చేయలేకపోయాని, ఆర్ ఈ వీక్ అంతా వేస్ట్ అయిపోయింది, ఈ మంత్ అంతా వేస్ట్ అయిపోయింది, చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ కూడా చాలా ఎక్కువ. ఈ రోజు చాలా చదివేసామన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కంటిన్యూస్ గా మీరు ఒక 1 week అది చేయగలిగితే మీకే ఒక సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది. సో కాన్స్టెంట్గా అది చెయ్యండి. బీ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎవరేమన్నా సరే, చాలా మంది చెప్తారు అరే రోజంతా చదువుతున్నావు కదా, 1 గంట సేపు మాతో ఉంటే ఏమవుతుంది, కొంచెం సేపు మాతో మాట్లాడితే ఏమవుతుంది, పెద్ద చదివేస్తున్నావు, నువ్వు ఒకదానివే చదువుతున్నావు, ఎందుకంత ఇది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. బట్ షట్ దెమ్ ఆల్ అవే, ఇట్స్ ఓకే, మీరు చెయ్యండి. అల్టిమేట్లీ యు ఆర్ ద వన్ గివింగ్. ఇప్పుడు మీకు వస్తున్న టైం, మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు కాసేపు బయటికి వెళ్దామనేసి. ప్లస్ ఆ రిలేటివ్స్ ఇప్పుడు మీ ఇంటికి వస్తారు రిటర్న్. మీరు రిఫ్రెషింగ్ అప్పుడే లేరు, ఇప్పుడు రిటర్న్ వాళ్ళు వస్తుంటారు ఎప్పుడు టైం ఇస్తారా అనేసి. దట్స్ వాట్ సక్సెస్ డిఫైన్స్ దట్ అన్నమాట. ఇట్ చేంజెస్ ఎవ్రీథింగ్. అవునవును. సో నెక్స్ట్ మీ ప్రిపరేషన్ అన్ని చూసినాక చాలామంది మీ పీర్ గ్రూప్ వాళ్ళు చూస్తుంటారు. మీరు ఏంటి వాళ్ళు చేసే మిస్టేక్, అంటే మన వ్యూవర్స్ తెలియడం కోసం, అంటే కొంతమంది మిస్టేక్ చేస్తున్నారని కూడా తెలియదు వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక, ఏ విధంగా వాళ్ళు సోషల్ మీడియాకి అడిక్ట్ అయి ఉంటారు, తెలియకుండా డిప్రెషన్ వల్ల వాళ్ళు ప్రిపరేషన్ నుంచి డీవియేట్ అవుతున్నారు. అట్లాగా మీరు ఐడెంటిఫై చేసిన మిస్టేక్, అంటే ఈ మిస్టేక్స్ మీ సర్కిల్లో వాళ్ళు, ఐ మీన్ మీ పీర్ గ్రూప్ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు దేర్ స్ట్రగ్లింగ్. అది తెలిస్తే, అంటే కొంతమంది తెలియదు అంటాను, అన్కాన్షియస్గా వాళ్ళు చేసేస్తుంటారు. ఇప్పుడు అవి ఏంటి మీరు ఐడెంటిఫై చేసింది, అంటే మీరు చూసింది, అబ్జర్వ్ చేసింది, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏమున్నాయనేసి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఇందాక కూడా చెప్పినట్టు ప్రాక్టీస్ అన్నది చెయ్యరు. ఓకే. చాలా మంది దగ్గర నేను నోటీస్ చేశాను, లైక్ ప్రాక్టీస్ చేసి ఉంటే వీళ్ళు టాప్ ర్యాంక్స్ కూడా కొట్టేవాళ్ళు అన్న వాళ్ళని కూడా చూసాను నేను. చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, బట్ దే విల్ నాట్ ప్రాక్టీస్. ప్రిలిమ్స్ కి కానీ మెయిన్స్ కి కానీ ప్రాక్టీస్ చేయకుండా మేము చేసేయగలుగుతాంలే అన్న దాంట్లో కొంతమంది ఉంటారు. ఆర్ ఆన్సర్స్ విషయంలో నేను చెయ్యలేనేమో అన్న మైండ్ సెట్తో కొంతమంది ఉంటారు. బట్ దే వోంట్ డూ ఇట్. ఆ ప్రాక్టీస్ అన్నది డెఫినెట్గా చెయ్యాలి అనే చెప్తాను. ఎస్పెషల్లీ ఆన్సర్ రైటింగ్ విషయంలో డోంట్ ప్రోకాస్టినేట్.
రైట్ ఇట్ ఫ్రమ్ వీలైతే డే 1 యూ రైట్ ఇట్, నాట్ అ బిగ్ ప్రాబ్లం. మీరు ఏమీ రాయకపోయినా, అస్సలు బాగాలేకపోయినా సరే రాయండి. మీరు కాన్స్టెంట్గా రాస్తూ ఉంటే ఇట్ విల్ ఇంప్రూవ్. సెకండ్ మిస్టేక్ నేను అనుకునేది ఏంటంటే, ఇందాక చెప్పినట్టు క్రియేటివిటీ ఆర్ ప్రెజెంటేషన్ పరంగా దే వోంట్ టేక్ కేర్. చాలా మంది బార్డర్ లైన్లో మిస్ అయిన వాళ్ళు కూడా నాకు తెలుసు. కట్ ఆఫ్కి దగ్గర ఒక 2-3 మార్క్స్తో మిస్ అయిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కంటెంట్ పైన తీసుకున్న కేర్ ప్రెజెంటేషన్ పైన తీసుకోరు. ప్రెజెంటేషన్ పైన యూ వర్కౌట్. ఆల్మోస్ట్ మీరు 1-2 years నుండి ప్రిపేర్ అవుతున్నారంటే మీ దగ్గర ఉండాల్సిన కంటెంట్ అంతా ఉంది. యూ నీడ్ టు ఫిల్టర్ అవుట్ అండ్ యూ నీడ్ టు బెటర్ దట్ కంటెంట్, అంతే. అదొక మిస్టేక్ చేస్తారు. ఇంకొకటి మైండ్ సెట్ అండ్ యాటిట్యూడ్. ఇందాక కూడా చెప్పినట్టు ఒక ఓవర్ కాన్ఫిడెంట్ జోన్ ఉంటుంది. మేము చేసేస్తాంలే, మాకు కాకపోతే ఎవరికి వస్తుంది అన్న జోన్ ఉంటుంది. ఆర్ ఇంకొక జోన్ ఉంటుంది, నేను చెయ్యలేనేమో అని. నేను ఈ కేటగిరీ, నేను చేసి సఫర్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను. చెయ్యలేమేమో, ఆర్ మనతో అవ్వదేమో, ఆర్ ఎగ్జామ్లో ఆన్సర్స్ మార్క్ చేస్తున్నప్పుడు ఇది అయి ఉండొచ్చు, ఇది అయి ఉండొచ్చు అని చెప్పి భయంతో తప్పు పెట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆర్ నేను ఆన్సర్స్లో ఇది రాస్తే ఎగ్జామినర్ మార్క్స్ కట్ చేస్తాడేమో, అయ్యాడేమో అన్న ఫియర్లో ఉంటారు. కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫియర్. యూ రైట్ వాట్ యూ థింక్ ఇస్ ద బెస్ట్. మీరు రాసిన తర్వాత వాట్ ఎవాల్యుయేటర్ డస్ ఇస్ ఇట్స్ హిస్ జాబ్. సో మీరు రాయండి, కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫియర్ అని చెప్తాను. అండ్ లాస్ట్లీ ఐ థింక్ స్టీరియో టైప్స్ బ్రేక్ చేయడానికి చాలామంది భయపడతారు. ఒక టాపర్ 20 hours చదువుతున్నాడేమో, నేను 20 hours చదవకపోతే నాకు రాదేమో అన్నట్టు. డోంట్ డూ దట్. తనకి 20 hours పట్టుండొచ్చు, మీకు అంత పట్టకపోవచ్చు. మీరు 5 hours చేయొచ్చు అదే వర్క్. సో యూ డూ వాట్ వర్క్స్ ఫర్ యూ. డూ స్మార్ట్ వర్క్. డూ వాట్ విల్ ఫెచ్ యూ మార్క్స్. డోంట్ డూ సంథింగ్ బికాస్ ది అదర్ పర్సన్ ఇస్ డూయింగ్. క్రియేట్ యువర్ ఓన్ ప్రిపరేషన్ పాత్ అని చెప్తాను నేను. సో ఆ జర్నీ అన్నది, ఈవెన్ దో ద డెస్టినేషన్ ఇస్ ద సేమ్, ఆ రూట్ అన్నది ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్. సో యూ షుడ్ కార్వ్ అవుట్ యువర్ ఓన్ రూట్. ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది తెలియక కూడా ఈ ప్రాబ్లమ్స్ చేస్తుంటారు. ఆ ఆన్సర్ రైటింగ్ అయితే అంటే నేను ఐడెంటిఫై చేసింది, ఇప్పుడు నేను కూడా స్టేట్ బోర్డ్ 10th class వరకు స్టేట్ బోర్డ్ చదవచ్చు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు క్రియేటివ్ ఆన్సర్ రైటింగ్ మీద ఎంకరేజ్ చేయదు. నేను చదివిన స్కూల్ ఎలా ఉంటుందంటే ఒక ఆల్రెడీ క్వశ్చన్స్ గైడ్ ఇచ్చేస్తారు, అది యాస్టిస్ బై హార్ట్ చేసి ఎగ్జామ్ హాల్లో రాయాలి. క్రియేటివ్గా ఓన్గా ఆ టైంలో ఒక లెటర్ రాయాలన్నా ఫ్రెండ్ రాసిన లెటర్ని కాపీ కొట్టి రాసేస్తాం. అంటే ఓన్గా ఒక సెంటెన్స్ రాసే క్యాపబిలిటీ కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ క్రియేట్ చేయలేదు. ఎస్పెషల్లీ స్టేట్ బోర్డ్. ఐసిఎస్సి వాళ్ళకి కొంతవరకు ఆ లీవే ఉంది, కానీ స్టేట్ బోర్డ్ నుంచి వచ్చే వాళ్ళకి ఎప్పుడు ఆ అవకాశం లేదు. ఏమన్నా నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను చదవకుండా ఓన్గా రాసి వస్తే టీచర్స్ మార్క్స్ వేసేవాళ్ళు కాదు. నీకు బుక్లో ఉందేంటి, నువ్వు రాసేది ఏంటి, ఓన్గా రాయకు అనేసి అంటారు అనమాట. అలా దానివల్ల ఏమంటే బై హార్ట్ చేయడం అలవాటు అయిపోయి ఇక్కడికి వచ్చినాక డైరెక్ట్ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్ డైరెక్ట్ ఉండవు, అనలిటికల్గా ఉన్నప్పుడు అది ఓన్గా ఆన్సర్ అంటే నిజంగా చాలా భయంగా ఉండేది. అది చాలామంది చేస్తున్నాం. అంటే ఆ భయం, ఫియర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆబ్స్టకిల్ ఫర్ సక్సెస్. ఎక్కడైనా లైఫ్లో ఎక్కడైనా మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఇన్ కంఫర్ట్ జోన్, కంఫర్ట్ ఉంటుంది కానీ సక్సెస్ ఎప్పటికీ రాదు. దాని నుంచి బయటపడాలి. సో ఆన్సర్ రైటింగ్ అది మీరు చెప్పినట్టు దే షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. అప్పుడే వాళ్ళకి సక్సెస్ వస్తుంది. సో నెక్స్ట్ మీరు ఆస్పిరెంట్స్కి ఇచ్చే అడ్వైస్ ఏంటి? అంటే ఒక నెక్స్ట్ సక్సెస్, ఎందుకంటే రాబోయే నోటిఫికేషన్స్ వాటిలో మళ్ళీ ఇటువంటి మిస్టేక్స్ ఏం చేయకుండా వాళ్ళు సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఇచ్చే అడ్వైస్ జనరల్గా ఏం చేస్తే వాళ్ళకి సక్సెస్ రావచ్చు అనేసి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ అవే. ఎందుకంటే సిలబస్ ఇస్ వాస్ట్. యూ కెనాట్ రిలాక్స్ అండ్ థింక్ దట్ నేను నోటిఫికేషన్ పడ్డ తర్వాత చదవడం స్టార్ట్ చేస్తాను, అలా చేయకండి. ముందు నుండే ఎంత వీలైతే అంత తొందరగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ సిలబస్ అన్నది ఈజ్ యువర్ గైడింగ్ ఫోర్స్. మీరు ఎంత చాలామందికి, నేను కూడా చేశాను కాబట్టి చెప్తున్నా, ఇది సిలబస్ ఎందుకులే అని చెప్పి రిలాక్స్డ్గా ఉంటారు. డోంట్ డూ దట్. సిలబస్ మీరు రోజుకి ఒకసారన్నా చదవండి. ఇట్ ఈస్ యువర్ గైడింగ్ లైట్. మీరు ఏది మిస్ అవుట్ అవ్వకుండా ఆర్ ఏది ఎక్స్ట్రాగా చదవకుండా ఇట్ విల్ హెల్ప్ యూ పుట్ ఇన్ దట్ జోన్. సో సిలబస్ అన్నది ఎప్పుడు ప్రయారిటైజ్ చెయ్యండి. సెకండ్లీ, కరెంట్ అఫైర్స్ ట్రై టు బీ రెగ్యులర్లీ ఇన్ టచ్. మీరు నేను అన్నట్టు డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవ్వకపోయినా ట్రై టు కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ న్యూస్, కీప్ అప్ విత్ ద న్యూస్. సోషల్ మీడియాతోనో లేకపోతే న్యూస్ ఛానల్స్తోనో బీ ఇన్ ద ఫ్లో. అండ్
పేపర్ వైజ్ మీ ప్రిపరేషన్ ప్యాటర్న్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సే యు ఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్, యు ఆర్ రైటింగ్ ఇట్ డిఫరెంట్లీ. ఎందుకంటే మీరు ఇక్కడ క్రియేటివిటీ వాడి ఫ్లో చార్ట్స్ అయినా డయాగ్రామ్స్ అయినా వేయడానికి ఉండదు. సో ఇక్కడ వాట్ యు నీడ్ ఇస్ మేక్ సమ్ గుడ్ anecdotes ఆర్ మేక్ సమ్ గుడ్ స్టాటిస్టిక్స్ ఆర్ ఆల్రెడీ రికరింగ్ థీమ్స్ చాలా ఉంటాయి. నేను ఎస్సే పేపర్కి చేసింది ఏంటంటే ఐ హ్యాడ్ సమ్ 75 థీమ్స్ నోటెడ్ డౌన్. నేను డిఫరెంట్ యూపీఎస్సీ పేపర్స్ అయినా ఆర్ టీజీపీఎస్సీ పేపర్స్ అయినా యూట్యూబ్ లైక్ టెస్ట్ సిరీస్ అయినా యూట్యూబ్ వీడియోస్ అయినా చూసి నేను 75 ఎస్సే టాపిక్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రమ్ డిఫరెంట్ దోస్ 3 సెక్షన్స్. ఆ 75 నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళాను ముందుగానే. దానివల్ల ఏమైందంటే ఈవెన్ దో వి కంప్లీట్లీ గాట్ డిఫరెంట్ క్వశ్చన్స్, ఆబ్వియస్లీ సోషల్ జస్టిస్ ఇవన్నీ నేను ప్రిపేర్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. కానీ అక్కడ ఉన్న కంటెంట్ ఐ వాజ్ ఏబుల్ టు యూజ్ ఇట్ టు మై అడ్వాంటేజ్ ఇక్కడ. సో అట్లీస్ట్ ఒక 50 ఎస్సేస్ అయినా మీరు ముందుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అదర్ దెన్ దట్ యూ విల్ ఆల్వేస్ హ్యావ్ మీ టెస్ట్ సిరీస్ నోట్స్ అయినా కానీ వాళ్ళు ఇచ్చే మోడల్ ఆన్సర్స్ అయినా కానీ అవి కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోండి. ఎస్సేస్కి దట్ విల్ డూ అపార్ట్ ఫ్రమ్ యువర్ జనరల్ స్టడీస్. ఫర్ హిస్టరీ జియోగ్రఫీ పేపర్ యూ విల్ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ డయాగ్రామ్స్ మోర్. ఇక్కడ మీ క్రియేటివిటీ అంతా ఎక్స్ప్రెస్ చేసే పేపర్ ఇది. ఇఫ్ యూఆర్ అన్ ఆర్టిస్ట్ దిస్ ఇస్ యువర్ పేపర్. సో దీంట్లో మంచి డయాగ్రామ్స్ వాడండి, ఫ్లో చార్ట్స్ వాడండి, ట్రై టు క్రియేటివైజ్ యువర్ ప్రెజెంటేషన్. అండ్ ఏ పేపర్లో అయినా సబ్స్టాన్షియేట్ యువర్ ఆన్సర్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇది ఐ ఫౌండ్ ఇట్ మోర్ యూస్ఫుల్ ఇన్ పాలిటీ అండ్ ఎకానమీ పేపర్స్. ప్రతి పాయింట్ ఇఫ్ యూర్ రైటింగ్ 6 points, ఎవ్రీ పాయింట్ షుడ్ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ దట్ విల్ వ్యాలిడేట్ యువర్ పాయింట్. దానివల్ల ఇట్ విల్ ఎగ్జామినర్కి అర్థం అవ్వడానికి సింపుల్ ఉంటుంది అండ్ యువర్ ఆన్సర్ విల్ లుక్ మోర్ స్కాలర్లీ. సో ఎగ్జాంపుల్స్ పైన వర్క్ చేయండి ముందుగానే. వెన్ యూఆర్ ప్రిపేరింగ్ ఆన్సర్స్ ఫర్ యువర్ సెల్ఫ్, మోడల్ ఆన్సర్స్, ఎగ్జాంపుల్స్ ముందుగానే యాడ్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దట్ ఈ ఎగ్జాంపుల్స్ ఇదే ఆన్సర్ కాకపోయినా సమ్వేర్ ఎల్స్ ఆల్సో మీరు వాడగలగాలి. ఇట్స్ ఆల్ అబౌట్ మిక్స్ అండ్ మ్యాచ్. యూ ప్లే యువర్ ఎగ్జాంపుల్స్ ఆన్ ద ఫీల్డ్. అండ్ కమింగ్ టు ఎకానమీ పేపర్, స్టాటిస్టిక్స్ అండ్ నంబర్స్ ఆర్ బైబిల్. Socio-economic outlook is your Bhagavad Gita or economic survey is your everything. Have those numbers on your fingertips. You should not go wrong. Factual errors annadi cheyyakudadu. Wherever possible, put a simple box and try to put some statistics related to that. If you're writing a point, add a number. For example, if you're writing about poverty or something, you can quote some UN survey or something else which says that India has some 18.8% of people below poverty line or something. So అలాంటివన్నీ మీరు కోట్ చేయగలిగితే ఇంట్రడక్షన్స్ కన్క్లూజన్స్లో ఇట్స్ బెటర్. SDGs are also very important for your conclusions. Try to include sustainable development goals. You can also use some Sanskrit lines or shlokas wherever possible in introductions and conclusions. తెలంగాణ మూమెంట్ పేపర్ ఒకటి ఐ ఫౌండ్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ దట్ ఈస్ అ పేపర్ వేర్ ఐ స్కోర్డ్ వెరీ లో ఆల్సో బికాజ్ మనకి మార్కెట్లో మెటీరియల్ లేదు. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ద ఫస్ట్ గ్రూప్ వన్ విచ్ వీ రోట్. మెటీరియల్ లేదు నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే. అండ్ ఇట్ ఈస్ వెరీ వాస్ట్. ఏం అడుగుతాడో తెలీదు మనకి. అండ్ వీఆర్ నాట్ అ జనరేషన్ లైక్ ఆల్రెడీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆర్ ఇంకా ఒక 5-6 years మన సీనియర్స్ వాళ్ళు దే హ్యావ్ బీన్ ప్రాక్టికల్ వ్యూవర్స్ ఆఫ్ ది ఎంటైర్ మూమెంట్. బట్ వీఆర్ క్వైట్ యంగ్, మనకు అంత టచ్ లేదు, వీఆర్ అవుట్ ఆఫ్ దట్ టచ్. సో అలాంటప్పుడు పిక్ వన్. నేను ఈ ఒక్క పేపర్కి మాత్రమే, అన్ని పేపర్స్కి ఐ ఫాలోడ్ ఓన్లీ వన్ సోర్స్. బట్ ఈ పేపర్కి ఐ ఫాలోడ్ మల్టిపుల్ సోర్సెస్, పిక్డ్ అవుట్ ద బెస్ట్ పాసిబుల్ points from everywhere. And I also used Amigo's answers a lot. Almost నేను ఏదైనా పేపర్లో మోడల్ ఆన్సర్స్ని చాలా వరకు నా ఆన్సర్స్లో ఇంక్లూడ్ చేశానంటే ఇట్ ఇస్ తెలంగాణ మూమెంట్ పేపర్. సో ఈ పేపర్కి మాత్రం యూ విల్ నీడ్ డెడికేటెడ్ టైం అన్నది మీరు ఇవ్వాల్సి వస్తుందని నేను అనుకుంటున్నాను. సో సో చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ మీరు మీ జర్నీ మొత్తం చూపిస్తున్నట్టుంది. ప్రిపరేషన్ జర్నీ అసలుకి మీ ప్రతిభ నిజంగా కనిపిస్తుంది అందులో. అది కాకుండా నాకు ఒక పాయింట్ బాగా నచ్చింది, స్ట్రెస్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ దగ్గర నోటిఫికేషన్ వచ్చే వరకు చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు.
అప్పుడు ప్రిపేర్ అవుదాంలే అనుకుంటా ఉంటారు. ఆ లోపల మీరు నోటిఫికేషన్ లేనప్పుడు కూడా 6 hours చదివానని చెప్పారు. అది హైయెస్ట్ ఎడ్జ్ అక్కడే ఇస్తుంది. నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేసిన టైమే ఉండదు మనకి. చూసి చూడు ఎగ్జామ్ 4 months ఉంటుంది మెయిన్స్కి. ఆ లోపల మన ఆన్సర్ రైటింగ్ అనేది రాసి పర్ఫెక్ట్ అవ్వాలి. కానీ చాలామంది నోటిఫికేషన్ వచ్చే వరకు ఫీల్డ్లో ఉంటారు కానీ సరిగ్గా చదవరు, ఒక స్ట్రాటజీ ఉండదు. చాలామంది ఇన్ఫ్యాక్ట్ నోటిఫికేషన్ ముందే ఒక మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాస్తే ఇంకా అడ్వాంటేజ్ కూడా ఉంటుంది, జాయిన్ అయ్యి రాస్తుండాలి. ఆ ప్రాక్టీస్ అనేది చాలామంది చేయక నోటిఫికేషన్ వచ్చినాక టైం షార్ట్ అయిపోయి ఎక్కువ స్ట్రెస్ తీసుకొని మళ్ళీ అది క్లియర్ కాక మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు ఆగి, అందులోనూ మన దగ్గర రెగ్యులర్గా నోటిఫికేషన్స్ కూడా రావు. వచ్చినప్పుడు కిల్లర్ ఇన్స్టింక్ట్, కొట్టేయాలి. ఇంకా నువ్వు కొట్టడానికి రెడీగా ఉండాలి. దాట్స్ హౌ షుడ్ బి ద ప్రిపరేషన్ అనేసి. సో మీ జర్నీ చాలా బాగుంది. ఐ మీన్ ద హార్డ్ వర్క్, డెడికేషన్, కన్సిస్టెన్సీ, నిజంగా అందుకే సక్సెస్ వచ్చింది. సో గ్రేట్ మీతో మాట్లాడడం అనేది. సో మన వ్యూవర్స్కి, మన ఆడియన్స్కి అందరికీ డెఫినెట్గా చాలా బెనిఫిట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ప్రతిభ. Thank you so much for having me. థ్యాంక్ యూ.